నీ ఇష్టం, నువ్వు అది ఏది మంచిది అనుకుంటావు అది నాకు చెయ్యి. ఇదో రకమైనటువంటి శ్రద్ధ. ఆయన కూడా శ్రద్ధగానే బాధపడతాడు చూసారా. చేస్తే ఇటువంటి పూజ కానీ, ఇటువంటి క్రతువు కానీ, ఇటువంటి యజ్ఞం కానీ చేస్తే నేను చేయాలి. ఈ ఊళ్ళో ఇంకెవరో చేయడానికి వీల్లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఇటువంటి కార్యక్రమం తలపెట్టా కూడా దాన్ని ఎలా క్యాన్సిల్ చేస్తారో నాకు తెలుసు. ఫోన్లో నువ్వే చేయవయ్యా అని చెప్పి వదిలేశారు. ఆయన కూడా శ్రద్ధగానే చేస్తున్నాడు. కానీ ఆయన ఎటువంటి శ్రద్ధ? తామసికమైనటువంటి శ్రద్ధ చూసారా. బ్లాక్ అంటే మనకి చాలా వరకు లోపల జరుగుతున్నవి ఇటువంటివే ఉంటాయి. ఒక దాంభికమైనటువంటి ఒక అహంకారంగా ఒక నిలబెట్టుకోవడానికి, లేదా ఒక పేరు ప్రఖ్యాతుల కోసం మా తాతగారు చేశారండి ఆ రోజుల్లో. మా నాన్నగారు కూడా బతికినంతకాలం ఏదో చేశారు. ఇప్పుడు దాన్ని నేను వదిలేస్తే ఎలా? ఆయన భక్తితో శ్రద్ధతో చేసే శ్రద్ధ కాదు, వదలకూడదు, ఏదో చేస్తాం. అది కూడా ఒక శ్రద్ధ. వీటిలో ఉత్తమమైనది సాత్వికమైనటువంటి శ్రద్ధ అనేటటువంటి విషయం. సాత్వికమైనటువంటి శ్రద్ధ ఏంటంటే, నువ్వు ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ క్రతువు నిర్వహించినా లోకా సమస్త సుఖినో భవంతు. ఊరికి మాటలు అంటాం కాదు. నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందులో. లోకం శ్రేయస్సుగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. అటు సుభిక్షంగా శ్రేయస్సుగా ఉన్నటువంటి లోకంలో నేను ఉండాలి. దిస్ ఈజ్ ద శ్రద్ధ. ఇటువంటి శ్రద్ధను మెచ్చుకుంటాడు. కాబట్టి గబగబా పందిళ్ళు వేసేసి మన వినాయక చవితులని ఇవన్నీ జరుపుతుంటారు. ఆ వీధుడు బాగా జరిపాడు, మనం కూడా జరపాలని ఈ టైప్ కాంపిటీషన్గా తయారైంది. అంటే భక్తి శ్రద్ధ కూడా కాంపిటేటివ్ మైండ్తోనూ, లేదా ఒక పేరు ప్రఖ్యాతుల కోసమో చేస్తే కదా అది ఎట్లా అసలు సరే. అంటే నలుగురు కోసం చేస్తున్నాడే కానీ నారాయణుడి కోసం చేయట్లే ఇక్కడ. అటువంటి శ్రద్ధనే ఆయన స్వీకరించడం లేదు. అటువంటి పూజల్ని ఆయన ఎంకరేజ్ చేయటం లేదు. చూసారా. నీకు నాకు మధ్య ఉన్నటువంటి బాండేజ్, అంటే జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి బాండేజ్కి వీళ్ళందరూ మాకు అవసరంలా. డైరెక్ట్ నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడు, నీ ప్రార్థన నాతో చెప్తావు. అది సాత్వికంగా ఉండాలి అంతే తప్ప ఒక డాంబికమైనటువంటి అహంకారపూరితమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి ఆ క్రతువులు కూడా ఆయన మెచ్చటం. కాబట్టి మనం ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తూ ఆ లోకంలో నేను ఉండాలి, కళ్యాణవంతమైనటువంటి లోకంలో నేను ఉండాలి అనే భావంతో చేయమని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం, తం యజ్ఞం విద్ధి రాజసం. భరతశ్రేష్ఠుడు ఓ అర్జున. ఈ టైటిల్స్ మీరు గమనిస్తే అర్జునుడికి ఎన్ని టైటిల్స్ పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన గాడిని వదిలేసి కింద పడేసి, ఇక నాకు వద్దు బాబు, నేను వెళ్ళిపోతాను, నేను అడుగు తింటాను, నేను వీళ్ళందరినీ చంపలేను, మా తాతను చంపమంటావేంటి, మా గురువు గారిని చంపమంటావేంటి, ఇదంతా పాపం అవదా, ఈ పాపానికి బాధ్యుడు నేనవనా, వీళ్ళందరినీ చంపి కూర్చుంటే వీళ్ళంతా ఎదవరాళ్ళు అయితే మరి వీళ్ళందరినీ వేరే వేరే జాతులు చేసుకుపోతే మా జాతి సంక్రమం దాన్ని ఏమంటారు జరగదా అని రకరకాల ప్రశ్నలు వేసి ఉదేరుడైపోయి ఏం చేయాలో తెలియనటువంటి ఆ అర్జునుని లేపటానికి ప్రతి ఒక్కసారి అర్జునుడిని పొగుడుతూ లేపుతుంటాడు. ఇప్పుడు భరత శ్రేష్ఠ అంటాడు. భరత వంశంలో శ్రేష్ఠుడు అర్జున, ఫలమును కోరి డంబము కొరకు కావింపబడి యజ్ఞమును రాజసమైనదిగా నీవు తెలుసుకున్నావు. అది ఏదో ఒక ఫలాన్ని దాని నిమిత్తమే చేస్తూ ఉంటాం. మన పూజలు మ్యాక్సిమం 99% ఇట్లాగే ఉంటాయి. ఏదో ఒకటి ఆశించే చేస్తాం. ఎవరో చెప్పారనో, లేదా అది శాంతి, అలాంటి శాంతి జరిపించుకుంటే మంచిదనో, ఇలాంటి ఆయన చేయొద్దని కాదు. ఆయన అంటున్నాడు మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, నువ్వు ఎటువంటి శ్రద్ధలో ఉన్నావు, ఎటువంటి శ్రద్ధతో ఉండాలి అనేటటువంటి చెప్పడానికి కంపారిజన్. అలా ఒక ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. పైగా డంబం కొరకు మనం ఇందాక అనుకున్నాక వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు బాగా జరిపేవాళ్ళండి, ఆ పెద్దోళ్ళు ఉండగా వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి అంటారేమో అని ఆ ఉత్సవానికి అటెండ్ అయ్యి ఆ కాసేపు ఉండేటటువంటి పరిస్థితి చూసారు. ఇటువంటి డంబాలని, అటువంటి శ్రద్ధల్ని, అటువంటి పూజల్ని స్వామి ఏమి పెద్దగా స్వీకరించట్లా.
యజ్ఞంను ఈ విధమైనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు అది రాజసికమైనటువంటి ఇదవుతుంది తప్ప సాత్వికం కాదు. అంటే ఫలమును కోరి చేయబడు కర్మదే చిత్తశుద్ధి అన్నటికీ కలుగనేరదు. ఇంతకీ మనం ఈ టెక్స్ట్ బుక్ ఎందుకు పట్టుకున్నాం? భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నాం? భగవంతుడిని కేవలం ఉద్యోగ వ్యాపార వివాహాల కోసం ఉపయోగించుకోవాలా? మోకాళ్ళు నొప్పులు, జుట్టు నేర్చిపోతుందని ఇవి మాత్రమే మన ప్రార్థనలో? ఆరోగ్య నిమిత్తములను వీటి గురించేనా? ఇంత చిన్న చిన్న విషయాలకి డాక్టర్లు ఉన్నారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఆయుర్వేద వైద్యాలు ఉన్నాయి. వీటి కోసమైతే ఆయన పూజించాలా? ఆ సైన్స్ ఏదో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన ట్యాబ్లెట్ ఇస్తే ఆ రోగం మీద తగ్గుతుంది. చూసారా? చిన్న చిన్న వాటి కోసం కాదు, భగవంతుడి దగ్గర అదే అనుకున్నాం కదా, అదేంటిది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి అడిగినట్టుగా ఉంది. మన కోరికలన్నీ చిన్న చిన్న కోరికలు, అల్పమైనటువంటి కోరికలు. అయితే మనకు అవి పెద్ద కోరంత కొండల్లా కనపడుతున్నాయి, అంతే కదా. మరి ఉద్యోగం రాలేదనంటే అమ్మో అది పెద్ద ప్రాబ్లం కదా, అవునా? మనకు పెద్ద ప్రాబ్లమ్సే, అందుకని మనం అడుగుతాం. కానీ ఆయన వీటితో పాటు అడగవలసినవి అడగటం లేదు అని బాధపడుతున్నాడు. నా కొట్లో చాలా ఉన్నాయి, నా కొట్లో పెద్ద పెద్ద కేకులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, మీరు వచ్చి చాక్లెట్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఏమిటి అడగవలసింది? ఆత్మజ్ఞానం అడగాలి. ఏమిటి కోరవలసింది? ముక్తికి మార్గాన్ని చూపెట్టమని అడగాలి. ఇంకా అడగవలసింది ఏమిటి? నాకు మరుజన్మ లేనటువంటి ఆ ముముక్షు స్థానం అయినటువంటి మోక్షాన్ని ఇప్పించు అన్నారు. ఇవి కూడా అడగటం, కానీ శ్రద్ధగానే పూజ చేస్తున్నారు. ఎంత శ్రద్ధగా చేస్తారంటే, నా ఈ పూజ, ఈ 108వ రోజు పూజతో ఉద్యోగం వచ్చేయాలి, 108వ పూజతో వ్యాపారం అభివృద్ధి చెందాలి, లేదా ఆరోగ్యం అభివృద్ధి చెందాలి. ఇటువంటి శ్రద్ధతో చేస్తున్నారు బంగారు. మోక్షాన్ని ఎవరు కోరటం, ఆత్మజ్ఞానాన్ని ఎవరు కోరటం, నా స్వస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భగవంతుని సహాయాన్ని ఎవరు కోరటం. మనం ఎవరు వెళ్ళినా కానీ గుళ్ళకి ఎందుకు వెళ్తున్నామో? పోయిన డబ్బు రాబట్టడానికో, లేదా కొత్తగా ఇవ్వబోయేదాన్ని డెవలప్మెంట్ కోసమో? మనం చేసేటటువంటి మన అల్పమైనటువంటి బుద్ధితో చేసేటటువంటి లౌకికమైనటువంటి కార్యక్రమాలకు ఈడేర్చుకుంటానికి, అంటే నెరవేర్చుకుంటానికి దేవుడిని అడగబెట్టు. నథింగ్. అసలు దేవుడు ఇవన్నీ అడిగినా అడగకపోయినా నువ్వు కష్టపడిన దాన్ని బట్టి, నువ్వు నీ ప్రయత్నం ఎలా ఉందో దాన్ని బట్టి, ఇంతకు ముందు ఉన్నటువంటి దాని అనుభవాన్ని బట్టి, ఇవన్నిటిని బట్టి ఉంటుంది. అవి అడిగినా అడగకపోయినా ఇస్తాడు. అలానే అడగొద్దా అంటే మనం ఎట్లా ఉంటాం? అడుగుతాం, అడగటంలో తప్పులేదు. దాంతోపాటు అడగవలసినటువంటి మెయిన్ విషయాల్ని ఆత్మజ్ఞానం, జ్ఞానానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కోరటం లేదేంటి అది అడుగుతున్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం కోరవలసినటువంటి యాజ్ ఏ ఈ భగవద్గీత పట్టుకుని ముక్తి కోసం లేదా మోక్షం కోసం ప్రయత్నం చేసేటటువంటి, జ్ఞానం కోసం ప్రయత్నం చేసేటటువంటి శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానం నాకు కావాలి, ఆయన ఏం చెప్పాడో నాకు కావాలి అని తెలుసుకోకూడనటువంటి ముముక్షువులు కోరవలసింది ఏమిటో తెలుసా? నేను చేసేటటువంటి కర్మచే నా చిత్తం కనుక మల్లిపడి ఉంటే ఏంటి? గ్యారెంటీగా మల్లిపడే ఉంటుంది. ఎందుకంటే చిత్తంలో రకరకాలన్నీ పేరుకుపోయి ఉంటాయి. చిత్తం అంటే మైండ్, సప్తస్ర మైండ్. ఎప్పుడో గుర్తున్నవి మధ్యలో మర్చిపోతాం, మళ్ళీ కావాలంటే గుర్తు తెచ్చుకుంటాం. చూసారా? మనకి చాలా వరకు గుర్తుంటాయి. అట్లాగే ఈ పాప పుణ్యాలు కూడా ఒకదాని మీద ఒకటి చిత్తంలో ఉంటాయి. ఇవన్నీ ఆలోచన రూపంలో ఉంటాయి. చూసారా? వాటన్నిటినీ హెరైజ్ చేయాలి. పాపము లేదు, పుణ్యము లేదు, న్యూట్రల్ స్థితికి నేను రావాలి. పుణ్యం వచ్చినా, పుణ్యాన్ని మిగుల్చుకున్నా, పాపాన్ని మిగుల్చుకున్నా అది అనుభవించడానికి మళ్ళీ భూలోకంలో రావాల్సిందే. అదేంటంటే బాబు, సత్కర్మలన్నీ చేసి పుణ్యం మూట కట్టుకోమన్నారు అంటే మూట కట్టుకోమన్నారు, కానీ ఆ పుణ్యాన్ని అనుభవించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ టెక్స్ట్ బుక్ ఎందుకు పట్టుకున్నాం మనం? జన్మలు లేనటువంటి స్థితికి, పుట్టుట గిట్టుట అనేటటువంటి స్థితి నుంచి దాటిపోయి నేనే గాడ్, ఐఎమ్ ది గాడ్, భగవంతుడికి పరమాత్మకి ఈ జీవాత్మకి ఎటువంటి భేదం లేదనేటటువంటి అద్వైత స్థితి, ఆ స్థితికి వెళ్ళటానికి సరిపడా ఉన్నటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకం ఇది. కాబట్టి మన గోల్ ఎప్పుడు ఆరేడిగా ఉండాలి, పెద్ద గోల్. ఈ చిన్న చిన్న ఆటోమేటిక్గా
ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలని గోల్, నా ప్రయత్నం అండి. మధ్యలో నాకు వెంటపడడం క్రాస్ అవుతాను, మానికొండ నాకు అడగకుండానే మానికొండను చూసేస్తాను, నేను అడగకుండానే కంకిపాడు చూసి వెళ్తాను. అవునా? ఇవన్నీ నేను అడగల, ఇవన్నీ బోనస్. నేను చూడదలుచుకుంది విజయవాడ. అట్లాగే నాకు కావాల్సింది మోక్షం. దానికి రకరకాల పేర్లు చెప్తారు, ముక్తి, మోక్షం అని, వైకుంఠం అని, సేవులు అయితే కైలాసం అని, ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఏదైనా కానీ లిబరేషన్. దేని నుంచి లిబరేషన్? దేని నుంచి స్వేచ్ఛ? ఈ శరీరాన్ని నుంచి. ఈ శరీరం వదిలేసి మరొక శరీరంలో దూరటం, మళ్ళీ అక్కడ పుట్టడం, పెరగటం, నానా రకాలైన యాతనలు, కనటం, జబ్బులు, రోగాలు, మళ్ళీ ఏడుపులు, మళ్ళీ మొత్తుకోళ్ళు. ఎంతకాలం ప్రయాణం చేస్తాం? జీవుడికి ఇంకా మళ్ళీ ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఇదే ఆఖరి జన్మగా తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడికి అటువంటి ఫలాన్ని కోరాలి. ముక్తి లేదా మోక్షం అనేటటువంటి ఫలాన్ని కోరాలి. ఈ లౌకికమైనటువంటి కోరికల కోసం కాదు నువ్వు చేసేటటువంటి అంత పెద్ద టార్గెట్ ఉంది భక్తుడు భుజం మీద. భక్తుడు అంటే కేవలం కోరికలు భక్తి కాదు, అది కూడా కోరికే కదండి. ఎస్, అటువంటి కోరికలు కాదు. అవన్నీ వదిలేసి చిన్నవి కోరతారేంటి? కాబట్టి ఫలమును కోరి చేయబడి కర్మచే చిత్తశుద్ధి అనటిని ఇట్లా రకరకాలైనటువంటి వ్యాపకాలతో చేసేటటువంటి వాడి చిత్తం ఎప్పటికీ శుద్ధి కాదు. చిత్తం శుద్ధి కాల్చో ఆత్మతత్వం ప్రకాశింపదు, అంటే ఆత్మ సాక్షాత్కారం కనపడదు. అది ఎట్లాగు అంటే అలలుగా ఉన్నటువంటి ఆ చెరువులో కింద భూమి ఎప్పటికీ కనపడదు. అది ట్రాన్స్పరెంట్గా నిశ్చలంగా ఆ జలం అంతా కూడా అలా ఊగకుండా అలా ఉంటే అది శుద్ధ జలం అయితే అది ఆ జలం నుంచి కింద భూమి అయినా కనపడుద్ది. నాణ్యాలు వేసినా కనపడతాయండి మన నూతులు అని అంటూ ఉంటారే. ఎందుకు? ఆ జలం కదలలేదు కాబట్టి. కానీ ఈ మనసు అనేటటువంటి జలం ఇంకా చంచలమైనటువంటి, చూసారా? ఆ రకరకాలైనటువంటి కూడా మన మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి. బ్లాక్ బోర్డ్లా, వైట్ బోర్డు లాంటిది ఇస్తే మనం బ్లాక్ బోర్డ్ లాగా తయారు చేసాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం చేసుకోవాలి అంటే దాని మీద ఉన్నటువంటి ప్రింట్స్, దాని మీద ఉన్నటువంటి అచ్చులు అన్నిటిని తుడి చేయాలి. రకరకాల ముద్రలు పడి ఉన్నాయి. ఈ జన్మే కాదు, గత జన్మే కూడా ఉన్నాయి. గత జన్మ ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా మనకు ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వీటిలో పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, ప్రింట్ మీద ప్రింట్ ఇవన్నీ ఉన్నాయి. గతం గత. ఇక్కడి నుంచి ఏంటి అంటే ముందు చిత్తం శుద్ధి చేసుకోవాలంటే మనసు నిర్మలం అయిపోవాలి. మనసు నిర్మలం కాకపోకుండా ఏం అడ్డుపడుతున్నాయి మనకి? మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి మమకారం, కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలు, అసూయ అనేటటువంటి భయంకరమైనటువంటి కార్చిచ్చు లాంటివి, ఇవన్నీ మనకి అడ్డుపడిపోతాయి. మనం ఏ పని చేసినా మనం చెప్పుకున్నటువంటి ఈ కోణం నుంచి కనుక మనం ఆ పని చేసాం, ఒక అసూయతో ఒక పని చేసామనుకోండి, దానికి తగిలేటటువంటి పాపం అంతా ఇక్కడ స్టోర్ అయిపోతుంది. చూసారా? ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం తలపెట్టామనుకోండి, ఆ పుణ్యం కూడా స్టోర్ అవుతుంది. అలా మిక్స్ అయిపోయి ఉంది. పాప పుణ్యాల కలయికతో మిక్స్ అయిపోయి ఉంది. దాన్ని ఇప్పుడు చెదరగొట్టాలి, విడగొట్టాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు. చిత్తము అంటే మనస్సు, అందుకంటే ఏం లేదు. చిత్తము అంటే మనస్సు. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ మనసే దాచుకునే మనసు, దాచుకునేటటువంటి తత్వం కలిగినటువంటి మనస్సు అని చెప్పవచ్చు. దాన్ని ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఈ సుడికి రైట్ సైడో లెఫ్ట్ సైడో హైపోథాలమస్ అని చిన్న చిప్పు, సైన్స్ స్టూడెంట్ చెప్తారు, చిన్న చిప్పులు అంటారు. దీనిలో ఉంటాయి మెమరీస్ అని. ఉంటాయా ఉండవా? మనం 8th క్లాస్లో మా తెలుగు మాస్టర్ ఎవరు అంటే మీరు చెప్పగలం. మన 8th క్లాస్లో లేడీస్లో ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ ఎవరు కూర్చునేవారంటే నిరూప కూర్చునేదని మనం ఇప్పుడు చెప్పగలం. ఆ లాస్ట్ బెంచ్లో విజయపాడు నుంచి ఒక 3 ఆడపిల్లలతో ఒక మగ ఆయన వచ్చేవాడు, వాడే వీడు. అక్కడ కూర్చున్నాం. ఇవన్నీ ఎట్లా గుర్తుంటున్నాయి? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాగా. అట్లాగే పాప పుణ్యాలు కూడా ప్రింట్ అయిపోయి ఉంటాయి. నేను ఉదాహరణ కోసం చెప్పేది. అయిపోయింది కదా, ఎవరు చూడలేదు కదా, మనం చేసిన పనులన్నీ అయిపోయింది కదా అని అనుకుంటాం. ఏం లేదు, ఫుల్ రికార్డెడ్. ఇది ఒక్కటి దొరికితే చాలు, నీకు ఏ జన్మ వస్తుందో ఏంటో అవన్నీ. వీటి కోసం చూస్తాడా? అక్కడ చిత్రగుప్తుడు స్కానర్ అన్నమాట. మొత్తం తక్కువ అక్కడ వెళ్ళంగా స్కాన్ పెట్టగానే మొత్తం వచ్చేస్తుంది డాటా. అందుకని ఆ డాటాని తీసేయాలి. ఆ డాటాలో మంచులు ఉన్నాయి, చెడులు ఉన్నాయి. ఆ మంచిని పక్కన పెట్టండి, చెడు అంతా మనం తీసేయాలి.
అందుకని భగవాన్ సత్యసాయిబాబు ఏం చెప్పారు, నీ జీవితం ఇట్లాంటివి ఫ్రెష్గా చేద్దామనుకుంటే అవుద్దుర బంగారు, పాపాన్నంతా గుర్తు చేసుకుని పుణ్యాత్ముడైపోవాలంటే మనం ఏం చేయాలి అంటే మంచిని ఆచరించాలి, మంచినే వినాలి, మంచిగా చేయాలి. చేస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి ఆ పాప కర్మలన్నీ కూడా డైల్యూట్ అయిపోయి పొగిలిపోతాయి. ఒక టంబ్లర్లో మురికి నీళ్ళలో ఆ మురికి నీళ్ళలో నుంచి మురికి తీసేయాలి, కానీ వంచకోకుండా చేయాలి. ఆ పని అంటే మంచినీళ్ళు పోస్తూ 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 ఉంటే ఆ నీళ్ళలో ఉన్నటువంటి మురికంతా కూడా పొంగి పొరలి కింద పడిపోతుంది, మిగిలింది శుద్ధ జలం. అట్లాగే ఇప్పటికిప్పుడు సత్కార్యాలు చేయడం, మానసికంగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం, నాని అనేటటువంటి భేదాలు మరవటం, మనమంతా ఆత్మస్వరూపం అనేటటువంటి జ్ఞానంలో ఉండాలి. శారీరకమైనటువంటి డిఫరెన్స్లు మేబీ ఉంటాయి, డిఫరెన్స్లు ఉంటాయి. అందరికీ ముక్కు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరికీ చెవులు ఉన్నాయి. కానీ ఎక్కువ కొంత ఆవిడ ముక్కు అందంగా ఉందనంటే నిజమే, నా ముక్కు కంటే ఆవిడ ముక్కు తేడా ఏదో కొంచెం చిన్న తేడా పెడతాడు. నాకు కేసీఆర్ ముక్కులో ఎంత పెట్టాడు, ఆవిడేమో దూరం సన్నగా కోటేరు వేసినట్టు ఉంటుంది. కానీ ఇద్దరిది ముఖ్య అంటాం. అట్లా ప్రతి శరీరంలోనూ రకరకాల వ్యత్యాసాలు కనబడతాయి. ప్రతి ప్రాంతంలోనూ రకరకాలైన భావజాలం ఉంటుంది. ప్రతి కులాల్లోనూ వేరు వేరు భావజాలంతో మనుషులు పెరుగుతూ ఉంటారు. ప్రతి ప్రాంతంలోనూ ఉంటాయి. కానీ వీళ్ళందరినీ నడిపించేటటువంటి కరెంట్ అదే ఆత్మ, అది అందరిలోనూ సమానంగా ఉంది. మన గుడివాడలో ఉన్న ప్రతి ఇంటికి వచ్చేటటువంటి కరెంట్ అంతా కూడా ఒక చోట నుంచి ఆ నాగర్పాడు స్టేషన్ దగ్గర నుంచి వచ్చిన మన ఇంట్లో అందరి ఇళ్లలోనూ ఒకే రకమైనటువంటి 2 ఫేస్ అయితే 2 ఫేస్, 3 ఫేస్ 3 ఫేస్ కరెంటు ఉంటారు. మనం దానిలో ఏం తేడా. కానీ బల్బులు డిఫరెంట్గా ఉంటాయని మనం చాలాసార్లు, మీరు తెల్ల బల్బు పెట్టుకున్నా తెల్లగలిగింది, నేను ఎర్ర బల్బు పెట్టుకుని ఎర్రగలిగింది, అంతే తప్ప. ఇటువంటి భావనతో అంటే ఆత్మభావనతో మెలుగుతూ ముందుకు వెళుతూ ఉంటే కానీ మనం ఆ స్థితికి చేరుకోలేము. అలా కాకుండా డంబం కొరకు చేయబడి కార్యము రాజస్మే అని ఇట్లా పేర్కొంటూ వచ్చారు. కావున మనం దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు త్యాగబుద్ధితో చేయాలి. దాంభికమైనటువంటి అహంకార బుద్ధితో చేయకూడదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేయకూడదు. చూసారా, ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలు. పేరు ప్రఖ్యాతులు, అధికారాలు, వ్యామోహాలు, మోహాలు, కావాల్సినవి రావాల్సినవి, ఆ లెక్కలంతా ఇక్కడ. ఇదే లెక్కను కూడా అక్కడే అట్లా బేరం పడితే నువ్వు అది చేస్తేనే 108 పడతా, లేకపోతే రాదు. ఆ మందిని కలిపేది ఇదేం బేరం. అందుకని విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విద్యుక్తం కానిదియు, అన్నదానం లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిది యొక్క యజ్ఞము తామస యజ్ఞము అని చెప్పబడుతుంది. యజ్ఞమే చేశాడు బాగా. చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఏళ్లలో హోమాలు చేస్తున్నారు. బాగా యూట్యూబ్లో కూడా కనపడుతుంది, హోమాలు చేస్తారు. మంత్రం లేదు, మంత్రం రాదు, కానీ ఇవాళ చలామణి అయిపోతున్నారు. ఇక అదేమంటే చివరిలో మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం అయిపోయింది. నన్ను క్షమించేయి అని అంటున్నారు. ఇక్కడ అంటున్నాడు శ్రద్ధతో మంత్రోచ్చారణతో తెలుసుకుని ఆ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలి. తస్మాత్ జాగ్రత్త. తెలియకపోతే తెలిసిన వాళ్ళైనా పెట్టుకుని, శాస్త్రం తెలిసిన వాళ్ళైనా పెట్టుకుని కొన్ని కార్యక్రమాలకి మనం అట్లాగే బ్రాహ్మణులు తీసుకుంటాం. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు మనకే తెలిస్తే మనమే. అది కానీ $1 million క్వశ్చన్ అసలు. ఆయన అన్నీ పైనుంచి కింద అన్నీ చదువుతుంది. నేను ఇవన్నీ గమనించి చివరికి నేనే చేసుకుని మొదలుపెట్టాను. పూర్తి స్థాయిలో శాస్త్ర పరిజ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు. సరే, ఇట్లా చూస్తే ఏదైనా కార్యక్రమం, దైవ కార్యక్రమం పెట్టినప్పుడు పెద్ద స్కేల్లో మనం, అందుకని మనం ప్రసాదం లేకోకుండా, అన్నదానం లేకోకుండా పెద్ద కార్యక్రమాలు చేయం. ఏదైనా శ్రీరామనవమి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పనిసరిగా అన్నదానం ఉండాలి. ఇది శాస్త్ర విధి. చూసారా, అది కూడా చెప్తున్నాడు. మంత్రరహితమైనది, దక్షిణ లేని. ఇంత చేసినటువంటి అయ్యవారికి తాంబూలం ఏదైనా దక్షిణ పెట్టకపోతే అది దాని మీద బ్రతుకుతూ ఉంటారు కదా, అట్లా కొంత దక్షిణ లేనిది. శ్రద్ధ బొత్తిగా లేనిది. ఇక్కడే కూర్చుంటాడు, ఆ ఏమన్న చోటలో ఏస్తుంటాడు తప్ప ఈ మనసంతా ఎక్కవో ఉంటుంది.
అయ్యో పొద్దు బాగా ఇదిగా ఉంది, మేఘావృతమైంది, కోసేపు పని మీద ఉందని చెప్పి రైతు ఆలోచిస్తాడు. అంతే కదా, ఎవరు ఆలోచన వాళ్ళకి ఉంటాయి. అటువంటి శ్రద్ధ లేనటువంటి పూజ వలన ఉపయోగం లేదు బంగారు, శ్రద్ధ ఉండాల్సిందే అని చెప్తూ, అసృష్టాన్నం అంటే అన్నదానం అన్నది అనుష్ఠాన వేదాంతం యొక్క ఒకానొక స్వరూపం. సర్వభూతములందును పరమాత్మ కలడలు సత్యము అనుభూతమనర్చుకున్నవాడు పరోపకారం తప్పక చేయడు, అదే ఆచరణ వేదాంతం. కాబట్టి ఊరికే మీరంతా ఇష్టమే, మీరంతా నాకు కావాల్సినటువంటి వాళ్ళు అని కబుర్లు చెప్పి పంపించేస్తే అన్నపు వేళ వచ్చినప్పుడు పూర్వాన్నపు వేళ, అపరాన్నపు వేళ అని అన్నపు వేళలు ఉన్నాయి, మధ్యాహ్న వేళ అని. అన్నపు వేళ కంటే ముందు వచ్చాడు అనుకోండి, ఏదో పలహారం పెడతాం, ఏదో కాఫీ టీ ఇస్తాం, పంపిస్తాం. కరెక్ట్గా భోజనం టైంకి వచ్చాడు, టీ తాగుతారా, టీ కానీ కాఫీ కానీ తాగుతారా అంటే నకనకనకలు ఆడిపోతాం. ముద్ద పెడతాడే ఒక టైంకి, ఎవరు లేరు చుట్టాలు తెలిసినవాడు కదా అని వస్తే 12:30 గంటకి టీ తాగుతారా అనగో. ఆ టైంలో ఏదన్నా ఉంటే ఓ ముద్ద పచ్చడా ఇచ్చడం, అబ్బాయి నాతో పాటు నువ్వు కూడా పెరుగన్నం పచ్చడా ఉంది, శుభ్రంగా ముద్ద తినేసేయి అని అన్నారనుకోండి, వాడు దీవించే దీవెనలు ఎంత అంత కదంట. నేను అట్లా ఒక కుటుంబాన్ని దీవించాల్సి వచ్చింది ఒకసారి. అది 1995, బాగా మండు టేసం కాలం. చాలా పండుగ మీద ఆవు తిరిగి చివరికి ముంగుటూరు చేరా. నా పరిస్థితి ఏంటంటే ఒక 5 నిమిషాల్లో వడదెబ్బకి పడిపోవాలి, అటువంటి ఊస్తూ ఉంది. మరి నేను ఆగినటువంటి కాలనీ అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో తెలిసినాడు కదా అని చెప్పేసి ఎందుకు వెళ్ళాను, అక్కడ కాస్త ఆ ఫ్యాన్ కింద పడుకోబెడతాడు. నా పరిస్థితులు చెప్పుకోలేని విధంగా ఉంది. అప్పటికే ఎండదగలేదు. రెండండి చాలా కాలానికి వచ్చారు రవికుమార్ గారు, కూర్చోండి అని చెప్పేసి ఆయన మంచినీళ్ళు అవన్నీ ఇస్తే ఆ ఆడావిడ ఇట్లాగే పాపం ఆయా కొద్దిగా కాఫీ పెట్టినా అని. అప్పుడు లెగిసాడండి మహానుభావుడు. అట్లాంటి వాళ్ళు ఉండాలి. కాఫీ టీ అంటామేంటి, అబ్బాయి మొహం కనపట్ల, ఎప్పుడు బయలుదేరాడు ఏంటో బిడ్డ, అయ్యా పెరుగన్నం ఉంది, పూజుడు మామిడి రసం ఉంది, ఎందుకంటే ఏమైనా కావాలి నీకన్నా కట్టరా బాబు ఏదో ఉంటుంది ఆయన. అంత పెరుగు సొంత పాడనమాట. అంత పెరుగన్నం పెట్టి ఒక చిన్న మామిడికాయ ఇస్తే తిని ఆ నులక మంచం మీద పడుకుంటే మధ్యాహ్నం 2:30-3 పడుకుంటే 6 చేసి అప్పుడు దాని ప్రాణం ఇవాటి తలుచుకుంది. ఇది జరిగి దాదాపు 30-35 సంవత్సరాల క్రితం జరిగింది. చూసారా, అటు అన్నదాన ఫలితం. ఇవాళ అన్నాన్ని అడిగేది ఎవరైనా భోజనం పెడతారంటే కాదండి, 100 రూపాయలు ఎవరు కోత వేసుకోవాలి, 99 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు, ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోతాయి. ఇప్పుడు అన్నం ఎక్కువ వస్తుంది చూసారా, అప్పుడు అన్నం కోసం. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు అన్నదానం చేయాలి. ఇది శాస్త్రోక్తంగా చేయటువంటి ఇవి ఇట్లాంటివన్నీ. అందుకే మన పెద్దలు ఎక్కడ ఏది చేసినా కూడా అన్నదానం అనేది అనుష్ఠాన వేదాంతం యొక్క ఒకానొక స్వరూపం. ఇట్లాగా అదే ఆచరణ వేదాంతం. అందువల్లనే కాబోలు అన్ని పుణ్య కార్యక్రమాలను, శ్రద్ధాదులను, యజ్ఞములందును అన్నదానం పెద్దలు విధించారు. తన వలే ఎల్ల ప్రాణులకు చూచినట్టు గొప్ప సాధన. ఇంకే పెట్టేశాం కాదు, ఇది గొప్ప సాధన అన్నమాట. అన్నదానం చేస్తున్నాం, అన్నదానం స్వామి 10 మందికి పెట్టేటటువంటి అవకాశం నాకు ఇచ్చాడు. తినేవాడు ఏ ఉద్దేశం తింటాడు అది మనకు అనవసరం, నన్ను మాత్రం స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని ప్రైడ్ గొప్పగా ఫీల్ అవ్వాలి అన్నదాన విషయంలో ఆ రకమైన. కాబట్టి ఇట్టి పవిత్రమైన అంగము కొరతపడిన యజ్ఞము తామసం అనేటటువంటి యజ్ఞం కింద చేరిపోతుంది. ఎంత గొప్ప ఉద్దేశాలతో చేసినప్పటికీ చేయవలసినటువంటి చేయల, ఇంత చేశాడు అన్నదానం చేయల, అదే ఆ యజ్ఞం కూడా తామసికమైనటువంటి యజ్ఞం కిందే లెక్క కడతామయ్యా, సాత్వికమైనటువంటి యజ్ఞం అవ్వదు అనేటటువంటి మాట చెప్తాను. అదక్షిణం ఇది పైన తెలిపినటువంటి అన్నదానం పోయింది. తన సొత్తులో కొంత భాగం ఋత్వికులకు, బేదలకు, దరిద్ర నారాయణలకు దక్షిణగా ఇవ్వాలి. ఆ రోజున ఆయన ఏదో వచ్చాడు 4 మంత్రాలు చదివాడు అని చెప్పేసి ఆయన 1000-2000 1000-2000 కాదు, ఇప్పుడు అన్నీ 25,000, 30,000, 40,000, పెళ్ళైతే లక్షలు అనేటివి. అవునా, చిన్న శ్రాద్ధకరం ఏదన్నా ఉందంటే 5,000, 10,000 దక్షిణ. ఆ దక్షిణ ప్యాకేజ్ దక్షిణ వచ్చేసి సరే. ఏదైతే మాత్రం ఆ వాడిని బాగానే చూస్తున్నారు. కానీ ఇంటి ముందు అడుక్కునేవాడు వెళ్తే ఒక గారికి కూడా ఇస్తున్నారులే మరి అంటే అలాంటి వాళ్ళం కూడా ఉన్నాం. గారెలు ఎందుకులే, ఇక్కడ మాత్రం వేలాది రూపాయలు ఇచ్చేవాళ్ళకి ఇచ్చేస్తారు. అలా కాకుండా కాసు కూర్చుంటారు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే
చూసారా, తినగా మిగిలిన పదార్థాలు ఆ కుక్క తొట్టులో వేసేస్తే అవన్నీ తినడానికి కుక్కలు రెడీగా ఉంటాయి. అంటే అక్కడో ప్రాణం రెడీగా ఉంది ఆశించి. అందుకనే కళ్ళు మొత్తం తుడుచుకుని ఇలా తినకూడదు, ఎంతో కొంత మిగిలిసారి ఇవి మళ్ళీ వాటికి ఉపయోగపడతాయి అని కూడా పెద్దలు చెప్తుంటారు. అలా అని చెప్పి వేస్ట్ చేయకూడదులే, మరి అన్నీ పెట్టించుకుని ఏమీ తినకోకుండా అది వేస్ట్ చేయదు. అట్లా ఇవన్నీ శాస్త్రంలో చిన్నపిల్లడు చెప్పాడు చూడు, ఇంత పెద్ద ఆత్మజ్ఞానం చెప్పేటప్పుడు ఇన్ని తల్లిలాగా ఇన్ని విషయాలు చెప్పాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంటే అదో రకమైనటువంటి ఆ లెవెల్లోనూ చెప్పాడు, ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాడు. సరే, ఇలాగా ఉండాలయా. ఇది త్యాగంకు చెప్పు. కావున ఇట్టి త్యాగభావం లేనటువంటి యజ్ఞము తామసమైపోతుంది. మనం చేసుకున్నటువంటి యజ్ఞంలో అన్నదానం చేసాం. అన్నదానం అనే పేరుతో కొంతమందిని తెలిసిన వాళ్ళు మాత్రమే చుట్టాలు పక్కన పిలుచుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మరీ పూరెస్ట్ అమాంగ్ ది పూర్, బాగా అన్నం కోసం నకనకలాడేవాడికి కొంత తీసి పెట్టవలసినటువంటి అవసరం. అది వచ్చి అడుగుతాడు, అడగని వాళ్ళకి కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చే విధానం. అందుకని మా సత్యసాయి సేవా సమితిలో నేనేం చేస్తామంటే, అక్కడ దాకా వచ్చి భోజనం చేయలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాళ్ళు చేతులు లేక రకరకాల బ్రిడ్జ్ కింద పడుకుని, ఆర్టీసీ బస్ స్టాండ్లో పడుకుని, ఇక్కడ అన్నదానం జరుగుతుందని కూడా తెలియదు. వాళ్ళకి మేము పొట్టలాలు సభ చేస్తాం. ఇక్కడ అన్నదానం చేసి మళ్ళీ ఒక 10-20 తల బ్యాగులు వేసుకుని వెళ్ళి అలా పడిపోయి ఆ దీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడికి. దీనివల్ల మనకేమొచ్చింది అంటే, ఒక పూట భోజనం పెడతాడు బతికిపోయాడే ఏంటి, అట్లా అని కాదు. త్యాగ బుద్ధి నాకు అలవాడదు, దాన బుద్ధి నాకు అలవాడదు. ఇవన్నీ కూడా చిత్తాన్ని క్లీన్ చేస్తాయి. చిత్తాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇది మార్గం. భావన ముఖ్యం. ఆధ్యాత్మికత అంతా కూడా భావన మీద ఆధారపడింది. అటువంటి భావన ముఖ్యం అనేటటువంటి విషయాన్ని చక్కగా అరిటికొండు వచ్చినట్టు చెప్తున్నాడు. శ్రద్ధా విరహితం, ఏ కార్యమైనను శ్రద్ధతో భక్తితో పరిపూర్ణ విశ్వాసంతో చేయబడినప్పుడే ఉత్తమ ఫలం వసమును. ఏదో రవికుమార్ గారు కొద్దాగా రమ్మన్నాడు కాబట్టి ఒక వారం వెళ్దాం, 2 వారాలు వెళ్తాం, సరదాగా ఊరికే వెళ్ళొద్దాం. శ్రద్ధగా ఈ సబ్జెక్టు వినాలి. ఈ సబ్జెక్టులో అసలు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఇక్కడ రవికుమార్ కాదు ఇక్కడ చెప్పింది, శ్రీకృష్ణ భగవానుడు యొక్క సబ్జెక్టు మైక్. ఇది ఒక మైక్ ద్వారా బయటకు వస్తుంది. చూసారా, ఎందుకు మనం ఇళ్లలో పోయిన తర్వాత అనేక రకాలైన పనులు పాటల్లో ఇవన్నీ కూర్చుని ఎక్కడ చదువుతాం, శ్రద్ధగా చదివి వినిపించే చోట మనం అటెండ్ అవ్వాలి కదా. అది కూడా ఒక శ్రద్ధే. అంటే సత్సంగానికి రావడం అంటేనే పెద్ద శ్రద్ధ. 2.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే వచ్చి శ్రద్ధగా వినేవాళ్ళు కూడా ఉన్నారు. 1-2-3 వాళ్ళకి ఇంకెంత శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ ఆయన చూస్తున్నాడు. చూసారా, జ్ఞానం కోసం ఎవరైనా శ్రద్ధగా వింటున్నారా, అటువంటి శ్రద్ధ కూడా సాత్వికమైనటువంటి శ్రద్ధ కింద వస్తుంది. ఆ శ్రద్ధ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడినదై ఉండాలి. శ్రద్ధ లేకుండా చేయబడు కార్యము చేయని దానితో సమానమే. ఈ అధ్యాయంలో ముందు భగవానుడు చెప్పబోతున్నాడు. అశ్రద్ధభుతం కావున శ్రద్ధారాహిత్యము తామస ప్రవృత్తిని విడనాడి, అశ్రద్ధ అనేది విడనాడి శ్రద్ధ సమన్వితులచే సమస్త కార్యమును ఆచరించి ఉత్తమ ఫలాలను పొందాలి. శ్రద్ధగా వంట చేసుకుంటున్నావా లేదా? మా అబ్బాయి 2 నెలలు అయిందమ్మా, వెళ్ళి హాస్పిటల్ ఫుడ్ తినలేదు, తెచ్చిపోతున్నాడు, ఈ ఆదివారం వస్తున్నాడు అనేటప్పటికి అదే శ్రద్ధగా ఆ పిల్లలు పెట్టుకోవాలి. అమ్మ పిల్లడు 4 రోజులు చక్కగా తినాలి అని శ్రద్ధగా చేస్తున్నావా లేదా? లేకపోతే అప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి, ఆర్డర్ ఇచ్చేస్తున్నావా, KFC కోటీను ఇంకోటి ఒకటి. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధగా ఉండాలి. పైగా దైవికమైనటువంటి కార్యక్రమంలో అతి ముఖ్యమైనది శ్రద్ధ ఉండాలి. అది సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక శారీరక వాచిక మానసిక తపస్సును చెప్పబోతున్నాడు. ముందుగా శారీరక తపస్సును గురించి వర్ణించుతున్నాడు. సరే, ఈ 3 ఏకమైతే కనుక అసలు మనిషికి మరి జన్మ ఉండదు. శరీరం, మనస్సు, వాక్కు. మనసులో ఏది ఆలోచించామో అది వాక్కు ద్వారా బయటకు వచ్చి, ఏది అన్నామో దాన్ని నిలబెట్టుకునేటటువంటి ఆచరణాత్మకమైనటువంటి కార్యం కనుక చేయగలిగితే ఇంతకు మించి లేదు. దేవుడు ఒక్కడే చేయగలడు ఈ విషయం. మన మనసులో ఒకటి ఆలోచిస్తాం, అవునా? బయటికి కనపడే విధంగానేమో వినపడే విధంగా మాటలు ఒక రకంగా అంటాం. ఎవడో బాగున్నాడా, మరి చాలా కాలమైందని నువ్వు చూసి,
అమ్మో వీళ్ళంతా పెద్ద వంశం అండి వీళ్ళదే, అబ్బో ఆ దొడ్డి వీళ్ళదేనండి, వాళ్ళ తాతగారు పెద్ద దానకర్ణుడండి, వీళ్ళ నాన్నగారు ఇంకా అండి అదండి ఇదండి అని చెప్పేసి ఆయన ముందు చెప్తాం. జస్ట్ ఆయన దాటంగానే మన పక్కన ఉంటాం, ఎదవలేండి బాబు వస్తే ఎదవలేండి అంటే అప్పటికప్పుడే. అంటే మనసులో ఒకటి, మాట ఒకటి, మాటను కూడా మళ్ళీ రకరకాలుగా వాడుతుంది. ఇది గరిపించట్లా. ఎవడమ్మన్నాడు అసలు నిన్ను ఎవడు పోవడమన్నాడు? అది అది మానుకో. చూసారా, అది నిజంగా అయితే ఈ ఒడ్డు లేక ఆ ఒడ్డు అట్లా ఉండాలి. కానీ గోడ మీద గోపిలాగా ఉంటానంటే ఎట కుదురుతుంది? గోపి అంటే గోడ మీద పిండి. నేను గోపిలాగా ఉంటానంటే కుదరదు. అయితే ఆ ఒడ్డు లేదు. విలనగానే చూడు, వాడి ముందేమో హీరోలాగా పొగుడుతావా, అటు పోగానే అంటారు దుర్మార్గుడు అంటే అని అంటావా? ఆ దుర్మార్గుడు అన్నవాడు అనే యాటిట్యూడ్తో ఉన్నప్పుడు వాడు ఎందుకు పొగడాలి? అంటే లౌకికమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటానికి. అమ్మో ఎమ్మెల్యే గారు చాలా మంచివాడండి, ఏ ఎమ్మెల్యే అయినా మంచివాడే, మన పని అయ్యేవాడు. మన పని చేశాడా ఇంకా మంచివాడు, చేయలేదా వాడు చెండాడు. ఈ టైప్ ఆఫ్ మనస్తత్వాన్ని స్వామి ఒప్పుకుంటలేదు. కాబట్టి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, బ్రహ్మజ్ఞానం కలిగి నిష్ట కలిగినటువంటి వారు, ఇక్కడ బ్రాహ్మణులు అంటున్నా, బ్రహ్మనిష్ఠులు అంటున్నాడు. స్పెల్లింగ్ పదాలు కూడా గుర్తుపట్టాలి. బ్రాహ్మణులందరూ బ్రహ్మనిష్ఠ ఉన్నారా అంటే అనుమానం, కాబట్టి ఆ పదం వచ్చేసి బ్రహ్మనిష్ట గలవారు. అందుకని మనం ఎంచుకునేటప్పుడు భాష్యకారుడు మనకి సంబంధించిన తెలుగువాడు కాబట్టి మనకి అర్థమే పట్టిన భాష. బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు గురువులను, జ్ఞానులను, మహాత్ములను, పెద్దలను పూజించుట, బాహ్య అభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, ఋజుత్వంతో కూడి ఉండుట, బ్రహ్మచర్య వ్రతమును పాటించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట, శారీరక తపస్సు అని చెప్పదు. ఈ శరీరంతో తపస్సు ఏంటండి బాబోయ్? ఎస్, ఈ శరీరంతో చేయవలసినటువంటి తపస్సు ఏంటి చెప్పాడు. దేవతలను, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారిని, పెద్దలను, పండితులను మనం పూజించాలి. వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం మనం ఎదుగుతూ ఉండాలి. బాహ్యాభ్యంతర శుచి అంటే అంతర్శుచి ఉండాలి, బాహ్యమైనటువంటి శుచి ఉండాలి. ఇందాక ఉదాహరణ ఏమైంది? అంతర్శుచి లేదు, బాహ్యానికి మాత్రం బాగానే డైలాగ్ వాడేసాం. ఆయన మంచివాడు అంటే వాళ్ళ తాతగారు మంచివాడండి, ఆ వంశంతో మంచివాడు అన్నాం, అటు తిరగంగానే విమర్శించేసి. అప్పుడు అంతర్శుచి ఉన్నట్ట? అంతర్శుచి ఉన్నవాడికి ఆ మాటలు రావు, చెప్పాల్సినట్టు అవసరం కూడా లేదు. చూసారా, బాహ్యంగా ఒకటి ఆలోచిస్తూ లోపల అంతరంగా ఒకటి రకమైనటువంటి కుటిల మనస్తత్వం ఉందే, దాన్ని గర్హించటం లేదు. కాబట్టి బాహ్య ఆభ్యంతర, మళ్ళీ బయటికి మురికిగా ఉండటం కాదు, మనకు వచ్చినంతలో ఎంతో కొంత నీట్గానే ఉండాలి. అలా అని చెప్పి ఆడంబరకరమైనటువంటి విషయం కాదు, కానీ సాదాసీదాగా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటూ బాహ్యము అంతరం కూడా శుచిగా ఉండాలి. రుజుత్వంతో కూడి ఉండుట అంటే కుటిలత్వం లేకుండా మనోవాక్కాయములతో ఏకరీతి వర్తించుట. అది ఇందాక చెప్పినట్టుగా మనసులో ఏది ఆలోచించావో అది మాత్రమే బయటికి రావాలి. బయటికి ఒకసారి వాయిస్ రూపంలో బయటకు వచ్చిందా దాన్ని నిలబెట్టుకుని తీరాల్సిందే. అంటే ఈ మూడు ప్యారలు ఒకే లైన్ మీద బ్రతకగలిగితే అది జీవితం. అటువంటి జీవిని ఆయన మెచ్చుకుంటున్నాడు. అటువంటి వాడే నా భక్తుడు అంటున్నాడు. ఎన్ని టన్నులు పూలు తీసుకొచ్చి చేసావా, ఎన్ని పసుపులు, ఎన్ని కేజీలు కుంకాలు వాడావా, ఎన్ని యజ్ఞగుండాలు తవ్వి వెలిగించావా, ఇవి చోటల్లా ఇవి ఉన్నాయా లేదా నీరు చెప్తా డైరెక్ట్గా చెప్తున్నాడు. అసలు ఇంతవరకు ఏ పూజ విధానం గురించి చెప్పలా. గమనించండి, ఇన్ని చాప్టర్లో ఈ టైప్ పూజ చేయండి నేను దొరుకుతానని చెప్పలా. అలా అని చెప్పి చేయొద్దంటారా అని కదా, అవి చెయ్యాలి. అవి కాలాన్ని, కాయమంటే శరీరాన్ని శుభ్రపరచుకుంటానికి ఒక అనుష్ఠానం తప్పనిసరిగా కావాలి. అది మనం క్రమశిక్షణలో పెట్టుకుంటే దానికి చేసేటటువంటి అనుష్ఠానం, బ్రహ్మముహూర్తంలో లేగటం, చక్కగా మంత్రోచ్చారణ చేయటం, 10 దండలో 6 దండలో తిప్పటం, ఇవన్నీ ఏంటంటే మనసును ఏకాగ్రతం చేయడానికి మనం చేసేటటువంటి ఎక్సర్సైజ్. దట్ ఈస్ కాల్డ్ సాధన. సాధించవలసింది చాలా ఉంది, సాధనలో ఉండే నువ్వు గొప్పవాడు అనుకోవద్దు. సాధన అనేటటువంటి ప్రయాణం.
చూసారా, అవి చేయొద్దని కాదు, కానీ ఇన్ని రకాలైన పూజలు పురస్కారాలు, శనివారాలు, ఆదివారాలు, అన్ని రకాలైనటువంటి వారాలకు అన్ని రకాలైన దేవుడిని పెట్టి పూజించి మనసులో పుట్టినత్వంతో ముసుగేసుకుని ఆర్థిక లావాదేవీలు వచ్చినప్పుడు నాకు చెందిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ చెందాలని ఇంకా రకరకాలైనటువంటి కుటుంబమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని పూజలు చేసి సాధ్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడండి. ఈ రుజుత్వంతో కూడి ఉండాలి అనేటటువంటి మాట చెప్తూ, బ్రహ్మచర్య వ్రతము పాటించుట, ఏ ప్రాణిని హింసింపకుండా ఉండుట. మనకి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం అని, గృహస్థాశ్రమం అని, నెక్స్ట్ వానప్రస్థాశ్రమం అని, ఇంకోటేంటి సన్యాసాశ్రమం. ఈ 4 మన ఆశ్రమ ధర్మాలు. ఈ 4 కూడా ప్రతి మనిషికి జీవితంలో ఈ 4 దఫాలుగా వస్తూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ వరకు బ్రహ్మచర్యము, ఆ టైంలో ఏం చేయాలి, ఆ టైంలో విద్యను అభ్యసించాలి, జ్ఞానాన్ని అభ్యసించాలి, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. లైఫ్ స్కిల్స్ అంటే ఏదో పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మస్తిష్కంలో పెట్టి చేసేది ప్రాక్టికల్గా లేకపోతే కూడా ఉపయోగం లేదు. చాలా వరకు బ్రతకటానికి చాలా వరకు స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఉంటే కనుక మనం ఎట్లయినా వెళ్తాం. లైఫ్ స్కిల్ లేదనుకోండి, వాడు ఎంత పండితుడైనా సరిగ్గా బ్రతకలేడు. ఇదంతా కూడా బ్రహ్మచర్య ఆ దశలో 25 సంవత్సరాల లోపల జరగాలి. అదేగా మనం ఒకసారి అనుకున్నాగా, ఆ పెద్దయ్యగా పంతులు గారు పెద్ద పండితుడు ఈ గోదావరి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, పడవ బయలుదేరింది. చక్కగా కడుపు నిండా తిన్నాడు అయ్యగారు పప్పు భోజనం. ఇది జంజాన్ని సవరించుకుంటూ, ఎరా నీకు వేదాలు తెలుసా అన్నాడు. ఎవరిని? బోర్డు నడిపేవాడిని. రావండి అయిపోయింది. నీ జీవితం 4 వంతు వేస్ట్ అయిపోయిందా? ఉపనిషత్తులు ఏమైనా తెలిసారా అని మళ్ళీ కాసేపు గట్టిగాడు. అంటే తెలియదు అయ్యారు. నీ సగం జీవితం అయిపోయినట్టే కదా. ఇట్లా సంగీతం ఎక్కడ స్వామి పొట్టబోతే అక్షరముక్కలు ఎదురాలు, సంగీతం పాడ సరిగమ కూడా తెలియదా అంటే క్వశ్చన్ వేసుకున్నాను. ఫుల్ వేస్ట్ నీ జీవితం అన్నాడు. అయితే అయిందిరండి, దేవుని చెప్తూ ఏం చేస్తానండి అయ్యారు, నీకు ఎంతకీ ఏమన్నా ఈత వచ్చా అన్నాడు. ఎరా ఈటారు పంపించో ఈత వచ్చా అంటారండి. లేదండి, సుగ్గుండం తిరుగుతుందా ఎదురుకుండా, ఈ పడవాటి తీసుకెళ్ళాను అసలే. ఇప్పుడు మరి పడవ వెనక్కి వెళ్దాక నో డ్రైవింగ్, వాల్ ఇటు ఉంది కాబట్టి ఇటే పోతుంది, అందుకని నాకు ఈత వచ్చండి, నేను దూకేస్తున్నాను, టాటా అన్నాడు. ఒరి ఎట్టారా బాబు మరి అన్నారుగా, అవన్నీ వచ్చి సగం వేస్ట్ మీకు ఇది రాదన్నారుగా, ఈ ఒక్కటి రాకపోవడం మీ జీవితం వేస్ట్ అయిపోయింది. లైఫ్ స్కిల్స్ అంటే అవి దాన్ని ఎట్లయినా మనం ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఒక ఫీజు వేయమనండి, మన ఇంట్లో ఫీజు కొట్టేసింది అనుకోండి, ఫీజు వేయటం వచ్చా, ఇంజనీరింగ్ చదివి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివి ఈసీ చదివినటువంటి మా అమ్మాయికి ఫీజు వేయటం రాదు. మా అమ్మాయి ఏంటి అందరు దాదాపు పట్టున్నారు అబ్బాయిలతో సహా. మీటర్ బోర్డులో ఏముంటాయో కూడా తెలియదు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం లేదు, అది కూడా చెప్తున్నాడు సార్. లైఫ్ స్కిల్స్ ఉండాలా? కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ఉందండి, 4 పద్యాలు పడతాను, పాటలు పాడతాను, అది బ్రతకటానికి కావాల్సిన విద్యలు కూడా నేర్చుకోవాలి. ఎక్కడ కూడా సోమరి పొద్దుగా కూర్చోబెట్టాలి శ్రీకృష్ణుడు. మీరు చూడండి, ఆయన కూడా ఖాళీగా ఉండడం, మనమే ఖాళీగా అంటాడు. మన కర్మ మనం చేయాల్సిందే అంటాడు. అదేంటాడు బాబు, కర్మ చేస్తే అనవసరంగా పుణ్యమో పాపం అంటుకుంటుంది, ఆ పుణ్యాన్ని పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. నాకేమో జన్మ వద్దని అంటున్నాను కదా, అలాంటప్పుడు నేను ఏ కర్మ చేయకుండా కూర్చుంటానంటే నో, కర్మ చేయాల్సిందే. పుట్టింది ఎందుకు అంటే పని చేయాల్సిందే, పని చేయటానికి. మరి చేస్తేనేమో పుణ్యమో పాపం ఏదైనా కార్యం చేసామనుకోండి, ఆ కార్యానికి సంబంధించిన రిజల్ట్ అది మంచి వచ్చాడో వస్తుందిగా. మంచి పుణ్యం అంటున్నాం, చెడుని పాపం అంటున్నాం, అంతకంటే ఏం లేదు. అసలు చేయకుండా కూర్చుంటే, మంచి చెడు లేకుండా హాయిగా ఏమి అనుకోకుండా ఉంటే అది ఒప్పుకుంటున్నారు. మరి ఎట్లాగంటే బాబు సచ్చేదేనంటే చెయ్యి, కానీ కర్తృత్వ భావంతో చేయి మాకు. అంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేయవద్దు. చూసారా, ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనే దృష్టితో చెయ్యి. నేను ఒక పనిముట్టిని, ఈ పనిముట్టిని ఉపయోగించేది భగవంతుడు, దానివల్ల వచ్చేటట్టు రిజల్ట్ నాకు కాదు అంటవలసింది, మొత్తం ఆయనకే చెందవలసింది. అందుకని మనం ఇంత పూజ చేసి చివరికి
శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. ఇంత పూజ చేసింది మనమే. అంటే భగవంతుడికి సమర్పించే విధంగా నువ్వు కర్మలు చేయి. అప్పుడు నీకేమంటావు చూసారా? అదే ఇప్పుడు చెప్పింది. చచ్చిపోతున్నావు, నేను చంపటం, నేను చంపటం ఏంటి, నా గురుగారిని చంపటం ఏంటి అన్నందుకు ఆయన చెప్పినట్టు వాక్యం. చంపాలి, చంపకపోతే ధర్మం నిలబడదు. చంపితే పాపం వస్తాం అనుకుంటున్నావేమో, లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి చేసేటటువంటి కార్యక్రమం యజ్ఞంతో సమానం. అటువంటి యజ్ఞం చేయించాడు అనమాట. సరే, అందుకని తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఆ పాప పుణ్యాలను మనం మోయిపోకుండా భగవంతుడికి అర్పించే విధంగా ఉండాలి అంటే కర్తృత్వ భావన, అంటే నేను చేస్తున్నాను, నా వల్లే అయ్యింది అనేటటువంటి విషయాన్ని వదిలేసేసి భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడే అనేటటువంటి సమర్పణ బుద్ధితో ముందుకెళ్ళమని మనకు ఎప్పుడో చెప్పారు. అట్లాగా ఇంకొక మాట చెప్తున్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపౌచ్యతే. కాబట్టి ఈ రకంగా దేవతలను, బ్రహ్మ విష్ణువును, గురువులను, జ్ఞానులను శ్రద్ధతో పూజించాలి. బాహ్యాభ్యంతర శుచి కలిగి ఉండాలి, రుజుత్వం ఉండాలి, కుటిలత్వం లేకుండా ఉండాలి, మనోవాక్కాయంతో ఏకరీతిగా ఉండాలి. మనస్సు, శరీరము, వాక్కు కూడా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. ఏ ప్రాణిని హింసింపకుండా శారీరక సంబంధమైనటువంటి తపస్సు అన్నమాట. అది శారీరకమైన తపస్సు అంటే ఇది. ఎవరిని హింసించకుండా, కొట్టకుండా, తిట్టకోకుండా, చూసారా, ఇట్లాంటివన్నీ శారీరకమైనటువంటి తపస్సు కింద వస్తాయా. శారీరక, వాచిక, మానసికములను త్రివిధ తపస్సులను గురించి చెప్పబడినటువంటి ఘట్టము చాలా ముఖ్యమైనది. సాధకులు ఈ 3 విధములైనటువంటి తపస్సును చక్కగా పరిశీలించాలి. త్రికట శుద్ధులై ఉండాలి. నిర్మల దర్పణం ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వారికి సులభంగా లభ్యం కాగలదు. అది మనకి ఇంత కొట్టుకున్నా కూడా ఆ ఆత్మ సాక్షాత్కారం కావటం లేదేంటి? నీలోనే ఉన్నానంటాడు, కనపడ్డు. ఎక్కడున్నాడు? నాకు కనపట్టలేదు, నాకు అనుభవం రావట్లా. ఏమిట్రా అంటే, ఇదిగో ఈ కల్మషాలతో కూడినటువంటి చిత్తం అంతా ఫుల్ ప్యాక్డ్గా ఉంది, బ్లాక్ బోర్డ్ లాగా ఉంది. నీకు దాని అడుగున ఉన్నటువంటి ఆత్మ కనపడదు. ఇవన్నీ డైల్యూట్ అయిపోవాలి. చూసారా, చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. కల్మషం లేనటువంటి చిన్న పిల్లవాడి మనస్తత్వంలాగా ట్రాన్స్పరెంట్గా చేసుకోవాలి. అప్పుడు నీకు అద్దంలో ప్రతిబింబం కనపడినట్టుగా కనబడుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు రోజు అద్దంలో ముఖం చూసుకుంటున్నాం, ఆ రోజున ఆ అద్దంలో ముఖం కనపట్లా. ఏంట్రా కారణం అంటే, నా ముఖం నేను తేడా లేదే, నిన్నలాగానే ఉంది ఇప్పుడు, కానీ ఇప్పుడు నాకు అద్దం కనపట్లేదంటే ఆ అద్దం మీద మురికి ఉన్నది. ఆ మురికిని గుడ్డతో తీసేసి శుభ్రంగా తుడిచేస్తే నీ ప్రతిబింబం ఎలా కనపడుతుందో అలాగా నీ మనసు సాక్షాత్కారం, నీ మనస్సులోనే ఆత్మ సాక్షాత్కారం కలుగుద్ది. నీ మనసు ఆ అద్దం ఉన్నంత క్లీన్గా ఉండటం లేదు. ఆ అద్దాన్ని కట్టినటువంటి మొగిల్లాగానే నాలో అహంకార, మమకారాదులు, కామక్రోధ మోహాలన్నీ కూడా కప్పివేశాము. అటువంటి కప్పివేసినటువంటి చిత్తాన్ని ఇప్పుడు తొలగించుకుంటున్నాం. దాని మీద పట్టినటువంటి, అద్దం మీద పట్టినటువంటి ఆ మడ్డి లేదా మకిలి ఒక్కసారి అలా తుడిస్తే మన మొహం కనపడినట్టుగా మన మనస్సు నిర్మలమైపోతే, మన మనస్సు అటువంటి ట్రాన్స్పరెంట్గా వస్తే నీకు ఆత్మసాక్షాత్కారం లేదు. దీనికో మంత్రాలు అవసరం లేదు, దీనికో యజ్ఞయాగాలు చేయ అవసరం లేదు. ఇదంతా మనోభావన, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. చూసారా, ఎక్కడ కూడా గుడ్డిగా నన్నే నమ్మేసుకో, నేను చెప్పి పూజ చెయ్యి, నా పాదాలను పట్టుకో, నా పాదాలను పట్టుకున్నందుకు 1000 రూపాయలు, నా పాదాలను కడిగి నెత్తిమీద పోసుకున్నందుకు 10,000. ఎంతమంది తయారయ్యారు గురువులు? అట్లా కనుక శ్రీకృష్ణుడు చెప్తే ఇంకేమైనా ఉందా? ఇదంతా మనసుతో చేసేటటువంటి పూజ, మానసికమైనటువంటి పూజ. మనసులో అటువంటి కల్మషాలను తొలగించుకోవాలని చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఈ అధ్యాయము ఆహారము, యజ్ఞము, దానము అని వాని గురించి చెప్పినప్పుడు వాని యొక్క సాత్విక, రాజస, తామస రూపాలను పేర్కొంటుంది. ఒక్క తపస్సును గురించి వర్ణించినప్పుడు మాత్రము దాని యొక్క సాత్విక, రాజస, తామస రూపంలో కాక తత్సంబంధమైనటువంటి శారీరక, వాచిక, మానసిక తపస్సును కూడా ఒక్కాణించింది. కాబట్టి ఈ మాలిన్యం లేని స్థితికి చేరాలి. అదే మోక్షములకు హేతువు. మోక్షం రావాలని అంటే ఈ పూజలు, ఆ పూజలు, ఆ పురస్కారాలు, ఈ పురస్కారాలు, ఆ విగ్రహారాలు, ఈ విగ్రహారాధనతో పాటు
అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మోక్షం. ఓర్ని మోక్షం తగ్గలేదు, నాకు అవసరం లేదండి, ఎట్టగొట్ట పుడతానండి అని అన్నందుకు అంటే కనుక ఈ పుస్తకం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం పట్టుకునేప్పుడు ఎవడైనా ఉంటే ఆత్మజ్ఞానం కోసం అరుణాచారి మరుజన్మ లేనిటువంటి స్థితి మోక్ష స్థితి, నువ్వే భగవంతుడు అయిపోయేంత స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా కలిగినటువంటి. చూసారా, ఆ రకమైనటువంటి చేస్తూ ఈ శ్లోకం నందు శారీరక అంటే శరీర సంబంధమైనటువంటి తపస్సు చెప్పబడింది. ఇందులో 5 సాధనాలు. ఒకటి మొట్టమొదట పెద్దలు సేవించడం, పూజించడం, గురువుని బ్రహ్మాదుల్ని వీళ్ళందరినీ పూజించడం, వారి యొక్క అనుగ్రహం లభించుట. ఈ రకమైనటువంటి ద్విజ అంటే ద్విజులు అనగా రెండవ జన్మనెత్తిన వారు, అనగా పుట్టుకతో వచ్చినటువంటి జన్మగాక సంస్కారం చేత సాధన చేత వచ్చినటువంటి రెండవ జన్మ గలవాడు అని అర్థం. దీన్నే ఇతర మతాల వాళ్ళు మారు మనస్సు అంటున్నారు. ఎందుకంటే ఏం లేదు, మారాడండి, మారు మనసు ప్రార్థనలోకి వచ్చాడండి, మళ్ళీ జన్మించినట్టు మారు మనసు పొందాడండి అని అంటే పాతవన్నీ వదిలేసి కొత్త దాన్ని పట్టుకుంటారే, దాన్ని వాళ్ళు మారు మనసు. అట్లాగే ఈ జీవుడు ఎన్నో జన్మల నుంచి రకరకాలైన పాప పుణ్యాల ఫలితంగా ఇలా డిజైన్ చేయబడ్డాడు. ఎవరికి వాళ్ళు ఇలా డిజైన్ చేయబడ్డారు. ఇందులో పాప పుణ్యాలు గత జన్మలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి అన్ని మిక్సీలో వేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఇది. చూసా, ఈ ప్రోడక్ట్ని అడ్డుపెట్టుకుని, అంటే ఈ శరీరాన్ని అడ్డుపెట్టుకుని, ఈ శరీరాన్ని అడ్డుపెట్టుకుని, ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మరి ఇది ఒకటే ఈ ఆత్మజ్ఞానం పొందడానికి అర్హమైనటువంటి శరీరం. అందుకే మనిషి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అంటే మనకు అనిపిస్తుంది, ఏం జన్మ బాబు, పొద్దున్న లేచి అప్పులోడు చొప్పులోడు వ్యాపారంలో దివాళా తీసి డబ్బులు ఇస్తే వెనక రాక, భార్య సరిగ్గా మాట్లాడట్లేదు, కొడుకు సరిగ్గా మాట్లాడట్లేదు, అన్నీ ఉన్నాయి కానీ నిద్ర పట్టడం లేదు, ₹1,00,000 పెట్టి పొరుగు కొనుక్కుంటున్నాడు, నిద్ర అయితే రావడం, మనశ్శాంతి లేదు, ఇదేం జన్మరా బాబు అని మనం లౌకికమైనటువంటి విషయాల కోసం చూస్తూ ఉన్నాం. చూసారా, కానీ ఈ జన్మ ద్వారా మాత్రమే మోక్ష స్థితికి చేరగలిగినటువంటి అర్హత ఉన్న ఏకైక జన్మ మానవ జన్మ. దీన్ని సార్థకం చేసుకుంటానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏమిట్రా అంటే ఆత్మజ్ఞానము, అంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి టెక్స్టు లేదా గురువు. ఇది మనం పట్టుకోవాలి. మనం పట్టుకోవాల్సిందే పట్టుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్ లేదు. ఏ బాబాజీని చెప్పినా, ఏ గురూజీని చెప్పినా, ఇంకా అవతార పురుషులు ఎవరైనా దిగొచ్చి చెప్పినా దీనికి మించే ఉండదు. ఎందుకంటే సత్యం అనేటటువంటిది ఒకటే. సత్యం ఎలాంటిది అంటే ఎక్కడైనా ఒకటి, ఏ ప్రాంతంలో అయినా ఒకటే. దోసపాడులో 2x2 అంటే 4 అంటారు, గుడివాడలో కూడా 2x2 అంటే 4 అంటారు, యూఎస్లో అయినా సరే 2x2 4 అని అంటారు. అవునా కదా? సత్యం ఎక్కడైనా ఒకటే. అటువంటిది సత్యమైనటువంటి జ్ఞానం ఎవరు చెప్పినా దాని గురించే చెప్పాలి. కాబట్టి ఇక్కడ ద్విజులనగా రెండో జన్మ ఎత్తినవారు, అనగా మనకు పుట్టుకతో వచ్చినటువంటి జన్మ కాక సంస్కారం చేత వచ్చేటటువంటి జన్మ రెండవ జన్మ. పుట్టుకతో రకరకాలైనటువంటి వ్యాప్తాలతోనూ రకరకాలైనటువంటి భావజాలాలతోనూ మనం ఒక తల్లిని ఎన్నుకున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రుల్ని ఎన్నుకున్నది మనమే. ఏదో మీరిద్దరు కలిశారు కాబట్టి నేను పుట్టాను, నేను పుడతానని మీకు తెలుసా? ఈ ఎదో క్వశ్చన్ లేదు. శాస్త్రం ఏం చెబుతుందంటే మన కర్మ సిద్ధాంతం ప్రకారం గత జన్మలో నువ్వే నిర్ణయించుకున్నావు. అంటే నీ పాప పుణ్యాలకు అనుగుణమైనటువంటి ఊంబు, ఆ గర్భిణీ స్త్రీని ఎన్నుకుని నువ్వు దూరావు ఆ శరీరంలో. నువ్వు కావాలని దూరావు. అందుకని నేను తల్లిని చూడండి, తండ్రిని చూడండి. తల్లి ఎలాంటిదైనా తండ్రి ఎలాంటి వాడైనా సరే, ఇది తెలిసేటప్పుడు కొంతమంది తల్లి తండ్రులు ఎప్పుడో పోయే ఉంటారు. పోయినా కూడా వాళ్ళని స్మరించుకుని వాళ్ళకి కావాల్సిన శ్రాద్ధకర్మలు చేస్తూ వాళ్ళ పేరుని ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ అయినా సరే మన పాపాన్ని పోగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రత్యక్ష దైవం, నువ్వు ఎంచుకున్నటువంటి తల్లిని నువ్వు ఎలా తిడతావు? ఆ తల్లి నిన్ను తిట్టవచ్చు, ఆవిడకి రైట్ ఉంది. ఏ తల్లి తిట్టినా కూడా శిక్షణ కోసమే బంగారు అన్నట్టుగా మన తల్లి చిన్నప్పుడు కొట్టింది, తిట్టింది, ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి అది మన మంచి కోసమే కదా. కాబట్టి ఈ తల్లిదండ్రులు చూడటం అనేటటువంటిది చాలా సంస్కారం, ఇవన్నీ పాటించాలి. అజ్ఞానం ఛేదించి లేక అజ్ఞానంతో కూడినటువంటి పాత శరీరమును పొందినవారని భావం. వారి జీవితం పూర్వ జీవితం అనే ఉండదు. వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మజ్ఞానం కోసం ఎవరికైనా అర్థం అందుకుంటంలో మేబీ డిఫరెంట్, వెనక ముందుగా ఉండొచ్చు. అంటే ఒక క్లాస్లో ఉన్నటువంటి 100 మంది స్టూడెంట్స్ 90 అబౌవ్ రాకపోవచ్చు, కొంతమందికే రావచ్చు. కానీ
ఆ 99 రావడానికి నేను అర్హుడినే. అంటే నేను అంత లెక్క ప్రయత్నం చేస్తే నాకు 99 వచ్చేది. నా ప్రయత్న లోపంలో 35 మార్కులకే పాస్ అయ్యాలి. ఇంకొక ఆయనకి 95 వచ్చింది. కానీ జ్ఞానం ఒకటే, చెప్పింది ఒకటే. క్లాసులో అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆ మనసుని బట్టి ఉంటుంది. ఎవడైతే ఆ క్లాస్ జాగ్రత్తగా విని అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని దాన్ని హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేసాడో వాడు ఎగ్జామ్ బాగా రాస్తాడు. అంటే ఇక్కడ అన్నీ కూడా అభూత కల్పనలాగా ఓం భీం బుష్ అంటే అన్నీ చెరిగిపోతాయి, ఒక దేవుని పాదాలు పట్టేసుకుంటే ఆయన నమ్మేస్తే అన్నీ అయిపోతాయి అనే దృష్టికి తీసుకెళ్తున్నా. నీ ప్రయత్నం చాలా ఉంది ఇందులో, నేను చేసేది అడుగు మాత్రమే, జస్ట్ మోడిఫికేషనే చేస్తాడు అంతే. ఆయన చూసారా, మోడిఫికేషనే. నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినందుకు నువ్వే బాగుపడిపోతావు. ఎలాంటిది అని అంటే, ఒకసారి దీనికి సంబంధించిన కథ కూడా చెప్పుకున్నాం. అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాబు ఆకలేస్తుందయ్యా అని చేయి దాపినప్పుడల్లా ఆ మత్స్యకారుడు ఏం చేశాడు, వచ్చేటప్పుడు చాపించుకుంటా వచ్చాడు. వీడు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. 9ంటికే వెళ్ళాడు కదా, 10ంటికల్లా తిరిగి వస్తాడు, వచ్చేటప్పుడు నాకు చాపిస్తాడు అని. ఒక రోజున ఈయన చాప ఇవ్వాల, గేలం చేతిలో పెట్టాడు. అడుక్కునేవాడి చేతిలో గేలం అంటారు కదా, చేపలు పట్టే గేలాన్ని పెట్టాడు. ఏంటి చేపిస్తాడేమో, శుభ్రంగా వేయించుకుని శుభ్రంగా మసాలా అందించుకుని చక్కగా సారాకాయ తెచ్చుకుని శుభ్రంగా తాగేసి తిందాం వరకు వీడు కూర్చుంటే ఆ రోజున ఏమైంది, గేలం ఇచ్చాడు చేతికి. ఇదేంటి అయ్యారు చేప ఏది అయ్యారు అన్నాడు. నీకు ఒక చేప ఏం కర్మరా, బోల్డని చేపలు వస్తాయి అని చెప్పి టాటా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేయాలబ్బా, దీన్ని ఏం చేయాలబ్బా అని చెప్పేసి వాడిని వీడిని అడిగి సముద్ర నదీ తీరానికి వెళ్ళి చేప పట్టడం మొదలుపెట్టాడు. చక్కగా చేపలు దొరుకుతుంది. ఒక చేప ఏంటి, వందలాది చేపలు దొరుకుతుంది. చక్కగా వాడు కూడా కష్టపడి ఆ చేపలను అమ్ముకుని ఆ డబ్బుతో కూడబెట్టుకుని ఆడు పాత జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఈయన జస్ట్ ఒక సింగిల్ ఒక 50 రూపాయలు ఖరీదు గల ఆ గేలం ఇచ్చాడు అంతే. అటువంటి మోడిఫికేషన్సే చేస్తాడు భగవంతుడు. మొత్తం నీ పాపాలన్నింటినీ నా మీద వేసేయండి, నేను ఎత్తుకుంటా, ఇవన్నీ శుద్ధి మాటలు. నీ భారం, మీరు చేసినటువంటి పాప భారం అంతా నాపై వేయుడు, అది సమర్పణ బుద్ధితో ఉండు అనేటటువంటి అర్థంలో తీసుకోవాలి తప్ప ఏదో దొంగతనాలన్నీ చేసి ఆయన మీద వేసేస్తావా, ఏదో ఆలోచనలన్నీ చేసేసి ఆయన మీద వేసేస్తావా, నీ భారాన్ని అంతా వేసేయమంటే ఆ అర్థంలో తీసుకుంటున్నారు. ఇతర ధర్మాల్లో కొంతమంది అన్నీ ఆయన మోస్తాడు, మనం అన్నీ ఆయన చెప్పేసుకుంటే ఆ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిపోయి చెవులో చెప్పేసుకుంటే మన పాపాలన్నీ పోతాయంట. చూసారా, ఇటువంటి వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తున్నటువంటి స్వామికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం, ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం. ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ గలవాడు, ప్రాజ్ఞుడు, జ్ఞాని అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం ముందు తెలుపడినటువంటి బ్రహ్మరూపం ప్రజ్ఞను చిదస్వరూపుడు అనేటువంటి ఎరుగు వారే ప్రాజ్ఞులని చెప్పవచ్చు. కాబట్టి మనమందరం కూడా ప్రాజ్ఞస్థితికి వెళ్ళాలి, ప్రజ్ఞం అయిపోవాలి. భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయాణిస్తూ ఉంటే మనం కూడా అజ్ఞానం తొలగి ప్రజ్ఞానం వచ్చి మహావాక్యంలో చెప్పిన విధంగా తయారవుతుంది. మనం కూడా మానవుడి నుంచి మాధవుడిగా ఎదగటానికి 100% స్పేస్ ఉన్నది. నేను వేరు, నువ్వు వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు అంటే ఆయన అక్కడే ఉండాలి, 7 కొండల మీద ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎప్పుడు భక్తుడిగా ఉంటాను, నేను ఎప్పుడు జీవాత్మగానే ఉంటాను అంటే నువ్వు అనేక రకాలైనటువంటి శరీరాలను ధరించవలసి ఉంటుంది. నాకు వద్దు, ఇక నాకు శరీరం వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ శరీరం, నాకు వద్దు. నాకు ఏ ప్రాణిలోనూ దూరాల్సినటువంటి అగత్యం లేకోకుండా స్వచ్ఛంగా నీళ్ళు నేను ఐక్యమైపోవాలి. ఇది పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్. చూసారా, అటువంటి దానికి కావాల్సినటువంటి ప్రజ్ఞను సంపాదించమంటున్నాడు. మోక్షానికి హేతువైనటువంటి ప్రజ్ఞ, అటువంటి జ్ఞానం కావాలి మనకి. అది ఒక ఆత్మజ్ఞానం వల్లే లభిస్తుంది, అది ఒక సాధనాపూర్వకంగానే ఉంటుంది. కాబట్టి శౌచం అంటే మనశుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి 3 అవసరం. ఎట్లా పడితే అట్లా ఉంటానండి, వారానికి ఒకసారి స్నానం చేస్తానండి, మనసుతోనే కదా ప్రార్థించేది, శరీరంతో పని ఏముందండి. నా మనసు ఎటువంటి అగ్ని పనులు చేసి నా శరీరం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాత్రం మనసులో మాత్రం క్లీన్గా ఆయన్నే స్మరిస్తూ ఉంటానండి. నా బాహ్యమైనటువంటి శుచి అవసరం లేదండి. ఉన్నాయి కొన్ని ధర్మాల్లో వారం 10 రోజులు స్నానం చేయకపోయిన పెద్దగానే ఉంది. మన వాళ్ళు ఏం చెప్పారు, 100 పనులున్నా ముందు భోంచి ఆ పనులను వదిలేసి, 1000 పనులున్నా భోజనం కూడా మానేసి ముందు శౌచం, స్నానం చేయమని.
పరిశుభ్రతకి మన సనాతన ధర్మంలో ఇచ్చినటువంటి పెద్దపేటకి ఎక్కడా లేదు అంత పరిశుభ్రత. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాహ్యమైనటువంటి శుచి లేకుండా అంతరంగంలో శుచి సాధించడం కష్టం అవుతుంది బంగారు. చూసారా, ఇక్కడ కూర్చున్నామండి, పీల్చకూడనటువంటి రకరకాలైన మసాలాలు కానీ వేరే రకాలైనటువంటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి, వీడు మనసు ఎలా నిలబడుతుంది? పూర్వంలో తిని తాగి ఉన్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా లాగుద్ది కదా. పూర్వం అంటే పూర్వ జన్మలో అయినా సరే, ఏమేమి తింటలేదు తాగలేదని కాదు, పూర్వజన్మ ఏమిటో వాసనలు ఉంటాయి. అప్పుడు బాహ్యమైనటువంటి వీటికి అట్రాక్ట్ అవుతావు కదా. అందుకని శుచి శౌచ్యం అనేది లేకపోతే మనందరికీ తెలుసు, ఆ రోజున సంతీయంగానేనండి వారం 10 రోజులు అయ్యింది మేము టూర్ వెళ్ళి, అమ్మో అని గుండెలు బరువెక్కిపోయిందండి బాబోయ్, ఎక్కడ చూసినా కానీ పూజ చేలాడుతూ ఉందండి. ఆయన ఈ కొంపని ఎట్లా సెపరేట్ చేసేది అని చెప్పేసి అనుకుని వెళ్ళాలి ఆ పిల్లల్ని మమ్మల్ని మీరు బయట ఏమన్నా మొత్తం దొరికినాగా వద్దురుగాని చెప్పేసి ఆవిడ ముడేసి మొత్తం ఇదంతా శుభ్రంగా దులిపేసి శుభ్రంగా కడిగేసి శుభ్రంగా ముగ్గురు వేసేసి ఈవిడ తలంటి స్నానం హాయిగా చేసి ఒక ముద్ద తిని కొడుకున్న సీలింగ్ ఫ్యాన్ చూస్తే మనసు ఎంత శాంతిగా ఉందో చూసారా. ఇల్లు మొత్తం కడుక్కున్న రోజున మనకి ఎంత శాంతిగా ఉండదు చూసారా. మరి కడిగింది ఇల్లేగా, మరి మనకి ఎంత శాంతి వచ్చింది? అదే బాహ్యమైన శుచి. ఇట్ లీడ్స్ టు మెంటల్ శుచి, అది మానసికమైనటువంటి శుచికి దారి తీస్తుంది. అందుకని ఉన్నంతలో శుభ్రంగా నీట్గా ఉండాలని చిన్న పిల్లడు చెప్పాడమ్మా భగవాన్. ఇన్ని విషయాలు చెప్పాల్సిన ఆయన ఎప్పుడో నువ్వు ఎట్టా అంటే అట్టా బావా ఇప్పుడు నేనేం చేస్తాను, నేను రెడీ అన్నాడు. నువ్వు రెడీ అయినా కానీ ప్రపంచం రెడీ చేస్తున్నాడు. ప్రపంచం కోసం చెప్పినటువంటి అర్జునుడు అనేటటువంటి లేదోడ నట్టు పెట్టుకుని గోవు అనేటటువంటి వేద జ్ఞానం కలిగినటువంటి గోవు రూపంలో మాధవుడు మనకు అందిస్తున్నటువంటి ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఇంత విశ్లేషణ చేసుకుంటాం. పారాయణం అయితే టప్టప్పులు అడిచేస్తాం, బయటకు అయ్యిపోతుంది. కానీ మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇటువంటి శౌచం అవసరమయ్యా. కాబట్టి మురికి తావులందుండు వారికి ఆరోగ్యం చెడుటే కాక మురికి భావన కలుగుతుంది. అందుకని గ్యాంగ్స్టర్స్ అంతా ఎక్కడ పుట్టారు? బాంబేలో మురికి వాడలో పుట్టారు. గ్యాంగ్స్టర్స్ వీధి రౌడీలుగా తెలమణి అయ్యి పెద్ద పెద్ద కబ్జాలు చేస్తూ బాంబే సినీ ఫీల్డ్ని వాళ్ళ చేతులు పెట్టుకుని ఆడిస్తున్నటువంటి దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ యొక్క జన్మలన్నీ కూడా మురికి వాడ నుంచి స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ భావాలు అంత హార్డ్గా ఉంటాయి. అందుకని మనం ఏ ఏరియాలో విహరించాలి, ఏ ఏరియా ఎట్టబెట్టి అట్ట బాగోవడం. ఇది షార్ట్ కట్ కదా అని చెప్పేసి గంజాయిలు రకరకాల మత్తు పదార్థాలు సేవించేటటువంటి ఏరియాలో వచ్చి నడుచుకుంటా వెళ్దాం అనుకుంటే వాడికి తగ్గ వాడు మన ఏ హింసకైనా గురి చేస్తాడు. యుక్తాహారం కాకుండా యుక్త విహారం కూడా అన్నాడు స్వామి. ఆహారం తెలివిగా తీసుకో, మంచిగా సాత్వికంగా తీసుకో. అలాగే విహరించే ప్లేస్లు కూడా సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు విహరించే ప్లేసులు సాత్వికంగా ఉన్నాయా? ఏ సిటీలో చూసినా పబ్బులు క్లబ్లే కదా. ఆడపిల్లలు తిని తాగి ఎలా బరిలాగా ఊగుతున్నారో చూడండి, ఎలబోసుకున్న జుట్టుతో. రాత్రి 12-1 గంటలకు స్టార్ట్ అయినటువంటి పబ్బు తెల్లవారుజాము 4 గంటలకు ముగుస్తుంది. ఈ మధ్యలో ఎన్ని రామాయణాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఏమైనా తక్కువ చదివారనుకుంటారా? లక్షలాది రూపాయలు సంపాదించేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా పెద్ద పెద్ద సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు మీరు పబ్బుల్లోకి వెళ్తే అదొక రాజ్యంలా కనపడదు చూసారా. అక్కడ ఉండేవాడికి ఎటువంటి భావజాలం వస్తుంది? అవన్నీ ఎఫెక్ట్ మనం అవ్వమా? 6 నెలలు ఆడితో స్నానం చేస్తే ఆడు ఈడవుతాడు ఈడు ఆడవుతాడు సామెత ఉందా లేదా? పరిసరాల ప్రభావం, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటారు. పరిసరాల యొక్క ప్రభావం మనిషి మీద విపరీతంగా గురి చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంత డీప్గా చెప్పాడండి స్వామి. కాబట్టి ఇక మరిన మనసు గల వారికి అసలు దైవ మార్గమే గోచరించుకోవాలి. ఇంకా అటువంటి మనసుతో ఉన్నవాడికి దైవాన్ని గురించి మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేను మంచిగా ఉండాలని కానీ, ఆత్మశుద్ధి చేసుకుని మనశుద్ధి చేసుకుని ఆత్మజ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలని కానీ ఏమైనా ఇంకా ఆలోచన వస్తుందా? కాబట్టి అటువంటి ప్రదేశాల్లో కూడా మనం వెళ్ళకూడదు. ఆర్జవం, రుజుత్వం, కుట్ర, కపటము, కౌటిల్యం లేకుండా పాము అనే వక్రత కలిగి ఉండు అని యందు విషము ఉండియే ఉండును. కాబట్టి కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు. తలంపునందు అంటే మనస్సులో ఆలోచన పాపంగా ఉన్నా కూడా నీకు పాపంగానే పరిగణిస్తుంది.
అదే నేనేం చేయలేదండి, నేనేం తిట్టలేదు, కొట్టలేదు, ఇక్కడ కూర్చున్నామండి, ఇక్కడే కూర్చున్నానండి, మీరు అందరూ చూస్తున్నారు కదండి. చూడటానికి అలాగే ఉంటుంది, కానీ మనసులో భయంకరంగా వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఎప్పుడు నా కొట్టు ఎదురుకుండా కొట్టు పెట్టాడు, వీడు ఎప్పుడు దివాళా తీస్తాడు, నేను చేస్తున్నటువంటి వ్యాపారం మొదలెట్టాడు, నన్ను నాకు కొట్టబడుతున్నాడు అని ఎప్పుడు పడి ఏడుస్తూ ఉంటారు. అదే నా దృష్టి. అవి వద్దురా బాబు, ఎవరికి ఎంత రాసి పెట్టిందో వాడు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతుంటాడు. సార్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ అన్నారు కదా, ఆడాలి కదా ఆట, ఏదో ఆడుతున్నాను, నా ఆట నేను ఆడుతున్నా అనేటటువంటి విషయం కాదు. కానీ ఇలా వక్రంగా ఆలోచించకూడదని చెప్తూ బ్రహ్మచర్యం, త్రికరణములతో బ్రహ్మచర్యము శీలించుట ఒక మహాతపస్సు అని భగవానుడు చెప్తున్నాడు. బ్రహ్మచర్యం అనగా విషయ దోషము, కామభావన, కామ వ్యవహారం లేకుండా మరియు బ్రహ్మమును గురించి చింతించుట. అన్ని సాధనలకు బ్రహ్మచర్యం పునాది వంటిది. ఇక్కడ కామ్యమైనటువంటి కోరికలు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ కోరికలనే కాదు, ఒక మేలు అట్రాక్ట్ చేయటం అనేటటువంటి కోరికలనే కాదు, నీకు అర్హత లేనటువంటి ఏ కోరుకున్నా కూడా అది కోరిక కిందే వస్తుంది, అది కామం కిందే వస్తుంది. అవి నిన్ను దారి మళ్ళించేస్తాయి. నేను 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదండి, నేను ఎస్ఐ అయిపోవాలో లేదా ఇంకోటి అయిపోవాలో అది నా టార్గెట్. అప్పుడు నేనేం చేస్తాను, అది పక్కదో బట్టి ఎవరినో ఆశ్రయించి ఆ యూనివర్సిటీ వరకు ఎవరితో విలాకత్తాయి, దొంగ సర్టిఫికేట్లు సంపాదించి అంతా ఫేక్ ఇవాళంతా కూడా ఫేక్ చేశారు. అవన్నీ పనికిరావు. కాబట్టి బ్రహ్మను గురించి చింతించుట, అన్ని సాధనలకు బ్రహ్మచర్యం ప్రాధాన్యం. కనుకనే గీతలో భగవానుడు అక్కడ దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ విషయమై అశ్రద్ధ వహించే మనుషుడు పరమాత్మను పడైతాడు. ఇట్లా ఇక అహింస గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హింస చేయటం అనేటటువంటి అలవాటు అయిపోయింది మన జీవితాన్ని. అదేంటంటే బాబు నేనేం చేస్తాను, నేను ఎవరిని కొట్టలేదు చెప్పలేదు కాదు, మాటలతో ఎంతోమందిని బాధిస్తామా లేదా. ఒక్క మాట దారి అవ్వమని అంటే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఆనాడు పెళ్లిలో మీ అన్నయ్య నన్ను ఏమని తిట్టాడో, 40 ఏళ్ళైంది పెళ్ళి, ఇప్పుడు కూడా చెబుతాను. ఆనాడు మీ అన్నయ్య ఏమన్నాడు, కాళ్ళు కడగమంటే ఏమన్నాడు, ఇప్పుడు కూడా చెబుతాను. అవునా కదా? అంటే నోరు జారితే ఫినిష్. కాబట్టి అహింస నోటితో కూడా చేస్తాం, నోటితో కూడా ఎక్కువ నోటితోనే చేస్తాం. అత్తగారు కోడల్ని, అత్తగారిని, వీళ్ళిద్దరిని కలిపి పక్కింటి ఆవిడ ఆడిపోసుకుని అన్నీ ఆడిపోతూ చూసారా. ఇవన్నీ కూడా వాగ్దోషం. దోషం అనట్లేదని నేనేం కొట్టలేదు, నేను తిట్టలేదంటే కుదరదు. దోషం అంటేసి నీ ఖాతాలో వేసారు. ఎట్లా వేసారు? ఉదాహరణ, కొద్దిగా చర్చిలో మాట్లాడాల్సి వచ్చింది. చర్చిలో సెమీ క్రిస్మస్ జరుగుతున్నాయి కదా, ఎవరో వ్యక్తి తీసుకెళ్ళి నన్ను 2 మాటలు మాట్లాడినట్టు నేను చెప్పింది. అది నేను ఎప్పుడు కూడా నేను ఎవరిని కొట్టలేదండి, తిట్టలేదండి, మేము ఎంతో ప్రశాంతంగా ఉంటాం, అది ఉంటాం అని చెప్తాను. బాబా, నీకు ఎంత గొప్పగా నువ్వు ఉన్నా కూడా నీ ఆలోచన సరళి వల్ల నువ్వు ఎంతో కొంత పాపం చేస్తావు గ్యారెంటీగా. దానికి సంబంధించినటువంటి ఉదాహరణ చెప్పుకుంటావు. కథ స్వామి సత్సాయిలో చెప్పి కదా, పాపాన్ని ఎలా మూట కట్టుకుంటామో చూడండి. ఇందులో అమాయకంగా అనవసరంగా దాన్ని పోయేదాన్ని నెత్తిని రాసుకున్నట్టుగా అంటే ఇదే. అది ఒక ఊరు, ఊహించుకోండి. ఆ ఊరిలో రాజుగారు ఏం చేశాడు, 10 మంది బ్రాహ్మణులు తెలిసి వాళ్ళతో ఏదో పూజాది కార్యక్రమాలు చేయించి దాన ధర్మాలు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి అన్నదానం చేయాలని చెప్పేసి, పేదలకు సాధులకు అన్నదానం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజుగారు ఆ పండితులందరినీ, బ్రాహ్మణోత్తములందరినీ పిలిచాడు. పూజాది కార్యక్రమాలు అయినాక మీరు ఏ విధంగా వడ్డించమంటే ఆ విధంగా వడ్డించడానికి కావాల్సినటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ పెట్టామండి, మీరు తృప్తిగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి వంటకాలనే అరేంజ్ చేసి ఇంత శుచి శుభ్రత వ్యవహారం అంతా చేశాడు. ఆ తిన్నటువంటి బ్రాహ్మణులు 10 మంది భోజనం చేసిన తర్వాత వాంతులు కప్పుకుని చచ్చిపోయారు. ఏంటి ఇంత దారుణం జరిగిందండి, ఎట్ట జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఏమి తెలియదు. ఇట్లా వంటగాడిని పిలిచాను. అయ్యా, నేను పొద్దు నుంచి శుభ్రంగా శుచిగా మడిగేస్తాను, అన్నీ చేశానండి, నేనెందుకు కలుపుతానండి, నేను దానిలో ఏమీ కలపలేదు స్వామి, వడ్డించేవాడిని. ఇంత ఇంట్రాగేట్ చేసినా కూడా విషయం ఏంటో తెలియదా. అప్పుడు ఈ పోస్ట్ మార్టం ఏవేమో పోసారు ఆ రోజుల్లో. ఎట్ట చచ్చిపోయాడు అనుకున్నారు, అయిపోయింది. ఈ చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి పైకి వెళ్ళారు. అక్కడ రెడీగా పుష్పం పైన కూర్చుని కథలాగా తీసుకోండి. చిత్రగుప్తుడు రెడీగా ఉన్నాడు. చిత్రగుప్తుడు ఒక్కొక్క పేజీ తీస్తున్నాడు.
ఓ ఆకస్మిక మరణమా? దీనికి ఆకస్మిక మరణం ఆత్మహత్యతో సమానం. ఆత్మహత్య చేసుకుంది మహాపాపం కదా. ఎక్కడ చచ్చిపోయారు అబ్బాయి? ఏమనండి, ఆ సాంబార్ అన్నం తిన్నా చచ్చిపోయాను. ఇట్లా మరి ఎక్కడ నువ్వు పాపం చేసావు కూడా నరకానికి వచ్చావు. కానీ ఈ పాపం నీ దృష్టిలో నువ్వు చేసినా లేదే, ఎట్లా అని చెప్పేసి ఏం జరిగిందో చెప్పమంటాడు. ఏమండి మేము ఎట్లా వచ్చాం, ఆ దైవికమైన కార్యక్రమాలు నిర్వహించాం, భోజనం పెట్టారు, వచ్చాం ఇక్కడికి. మీరు ఏ ఖాతాలో వేస్తారో బాబు, కానీ మేము మాత్రం పాపం చేయాలి. ఈ పాపం ఎవరు చేసి ఉంటారబ్బా అని చెప్పి ఆయన దివ్య దృష్టితో ఈ ఎవరి ఖాతాలో అయ్యాలో ఈ పాపం తిరిగి పెన్ను బొక్క గోక్కుంటా చూస్తూ ఉంటే అడ్డించి యమధర్మరాజు గారు రానే వచ్చాడు. ఏమయ్యా చిత్రగుప్త, ఏమిటి ఆలోచిస్తూ ఉన్నావు అంటే, అయ్యా వీడు చేసినటువంటి పాపం చనిపోయి ఆకస్మిక మరణం చెంది ఇక్కడికి వచ్చారు, కానీ ఈ పాపం వీడు చేయరా. ఎవరు చేశారో అర్థం కావట్లే. ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో రాయాలో తెలియక నేను అలా కూర్చున్నాను. చూద్దాం అని చెప్పేసి ఆయన దగ్గర పెద్ద దర్పణం ఉందన్నమాట. దివ్య దృష్టి విజువలైజ్ చేసుకోండి చక్కగా స్టోరీలో ఇస్తే. తమ్ముడు చూశాడు భూలోకంలో ఏం జరిగింది ఆ రోజున. జరిగిపోయిన ఎపిసోడ్లన్నీ బయటకు వచ్చాయి. ఏంటంటే ఆ రోజున ఈ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండగా అల్లంత దూరంలో ఒక గెద్ద, ఒక నాగుపాము దాన్ని పట్టేసుకుంది. నాగుపామును పట్టేసుకుని ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఇది విదిలించుకోవడానికి విషాన్ని చెబుతూ ఉంది. ఆ క్రమంలో కరెక్ట్గా వచ్చి సాంబార్లో పడింది. అయిపోయిందా? ఓ సాంబార్లో విషం కలిపింది పాము అన్నమాట. గురుగారు నాకు ఐడియా వచ్చేసింది, ఈ పాముది, పాము కాదు. మర్మే ఇక్కడ సమదృష్టితో ఆలోచించేటువంటి యమధర్మరాజు నేనున్నా. పామును ఎట్లా వేస్తావయ్యా? పాము నైతిక ధర్మం ఏంటి? దాన్ని తను రక్షించుకోవడానికి కొట్టింది తప్ప దీనిలో సాంబార్లు వేయాలనా? అయితే యమధర్మరాజా, ఈ పామును ఎత్తుకెళ్తున్నటువంటి గద్ద కాతలో వేసేస్తానన్నాడు. మర్మే గద్దకి ఆహారం ఏంటి? పామే కదా, అది వేటాడాలి కాబట్టి వేటాడింది. మరి ఏం చేయండి స్వామి, మరి ఏ కథలు అయ్యేది ఎట్లా అని ఆలోచిస్తుంటే మరొకసారి నేను పరిశీలిస్తాను అని చెప్పేసి మరొకసారి పరిశీలిస్తే ఏమైంది తెలుసా? ఒక పని పాట లేనటువంటి ముసలమ్మ అక్కడ నుంచుని ఈ జరిగిపోయిన ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్రతి వారం అన్నదానం చేస్తాడని చెప్పి వచ్చేవాళ్ళు అందరికీ ఏం చెప్తుంది? ఆ వచ్చేవాళ్ళు, అమ్మ రాజుగారు బంగ్లా ఎటువైపు అమ్మ అంటే, ఇటువైపు వెళ్ళొచ్చు. అయ్యా అన్నదానం కోసం వెళ్తున్నారా? మొన్న మధ్య ఒక 10 మంది బ్రాహ్మణుల్ని తిండి పెట్టి చంపేశాడు, మరి ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా చేస్తారు అని వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా చెప్తుంది. నకనకమైనటువంటి అన్నం ఒక ముద్ద దొరికితే చాలు అని అన్నదానం కోసం అరువు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తినకోకుండానే వెళ్ళిపోయారు. చూసారా? ఈ అమ్మాయికి తెలియక వాగిన వాగుడికి అప్పుడు యమధర్మరాజు అంటాడు, ఇగో వీళ్ళందరూ పాపాలు కలిపి దాని ఖాతా రాసేయ ముసలిదాని ఖాతా. ఎందుకురా అంటే పిచ్చివాగుడు వాగి విష పరిజ్ఞానం లేకుండా సరైనటువంటి ఈ సాక్ష్యాధారాలు పరిశీలించుకోకుండానే ఈవిడ తీర్పు చెప్పేసి వీళ్ళందరూ పొట్టలు కొట్టేసింది, అన్నదానం జరగకుండా చేసేసింది. అంటే దారికి పోయేటటువంటి విషయాన్ని మనం నెత్తికి రాసుకుంటే మనకు దేనికి మనకు తెలియకుండా మాట్లాడవచ్చా? తెలియకోకుండా ఎన్నెన్ని మాట్లాడేస్తున్నాం మనం. అవునట్ట కదా అట శాస్త్రి గారి వారికి ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. అవునట్ట కదా అట. ఈ అంట లేదా అట అనేటటువంటి దానిలోనే మొత్తం ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉన్నది. అందుకని ఇతరుల విషయాల్లో తెలియకోకుండా ఏలు పెడితే ఇదిగో ఈ పాపాలన్నీ కలిపి మన ఖాతాలో రాస్తారు అని చెప్పడానికి చెప్పినటువంటి విధానం అన్నమాట. ఇట్లాగా ఇక ఆఖరిగా వాచిక తపస్సు. మనం ఇంతకుముందు వల్ల శారీరక తపస్సు చేయాలంటే శరీరం ద్వారా అన్నదానాలు చేయాలని, మంచి కార్యక్రమాలు చేయాలని పండితుల్ని, మరి భాష పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, దైవికమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ మనం వాళ్ళకి శుశ్రూష చేయాలి, వాళ్ళు మనం కాపాడుకోవాలి. అటువంటి జ్ఞానమూర్తిని మనం ప్రేమించాలి, పూజించాలి, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా మనం చూసుకోవాలి. ఇది శారీరకమైనటువంటి తపస్సు. ఇప్పుడు వాచిక తపస్సు అంటే నోటి ద్వారా ఎటువంటి తపస్సు చేయొచ్చు? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపౌచ్యతే. ఇతరుల మనస్సునకు
బాధ కలిగింపనదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు కలిగినదియు అనేటటువంటి వాక్యాలని వేదాదుల యొక్క అధ్యయనం నందు అభ్యసించుట, అవే ఆ రకంగా పలుకుట. అంటే వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం, యోగ వాసిష్టం ఉన్న వాటిని అన్ని కూడా అధ్యయనం చేస్తూ ప్రణవాది మంత్రాలను జపిస్తూ వాచిక తపస్సును చెయ్యవలసిన అవసరం ఉన్నది. అది కాబట్టి నామస్మరణ చేసుకుంటూ చూసారా, పైకి ఉచ్చరణ శ్రీరామో, జయరామో, ఏదో ఒకటి శ్రీకృష్ణో, ఏదో మీ ఇష్టం వచ్చిన నామం తీసుకోమన్నాడుగా, ఏది తీసుకున్నా నాకే చెందుతుంది అని చెప్పేశాడు. ఆయన మీరు ఎన్ని రకాలైనటువంటి ఉచ్చారణతో, ఎన్ని రకాలైన అల్లాను, యేసు అని, బుద్ధాను, అల్లా, యేసు, బుద్ధ, దేవ అందరూ నీవే, మౌలా, సాయి, మహావీర, నాన్నకు నీవే, అల్లా, యేసు, బుద్ధ, దేవ అందరూ నీవే, రామకృష్ణ శివరూపాధారియు నీవే, వేద గీత గ్రంథముల సారము నీవే, సాయిరామ్ 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 సాయిరామ్, అల్లా, యేసు, బుద్ధ, దేవ అందరూ నీవే, మతములన్నీ పూజించే దైవము నీవే, మతములన్నీ పూజించే దైవము నీవే, సర్వధర్మ ప్రియ సత్య సాయివి నీవే, సర్వధర్మ ప్రియ సత్య సాయివి నీవే, అల్లా, యేసు, బుద్ధ, దేవ అందరూ నీవే అనేటటువంటి సాంప్రదాయం శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. నీకు ఇష్టమైనటువంటి నామాన్ని, నీకు ఇష్టమైనటువంటి రూపాన్ని తీసుకోండి, అవన్నీ నాకే చెందుతాయి. అది ఎలా చెందుతాయి అనేటువంటి ఉదాహరణ చెప్పుకున్నాం లాస్ట్ టైం. మనం నన్ను పేరు పెట్టి రవికుమార్ అని పిలుస్తారు, పలుకుతున్నాను. నా పిల్లాడు నానా అంటున్నాడు, పలుకుతున్నాను. మా ఆవిడ ఏమండో అంటుంది, పలుకుతున్నాను. పక్కింటోడు ఎరా అంటున్నాడు, పలుకుతున్నాను. ఎన్ని నామాలతో పిలిచినా నేను పలుకుతున్నాను కదా, నేను ఉన్నది ఒక్కడనే కదా. అట్లాగే నువ్వు రాముడు అంటావు, కృష్ణుడు అంటావు, అల్లా అంటావు, యేసు అంటావు, నీ ఇష్టం ఏదన్నా కూడా పోయి బాతున్నాయి. ఆ ఈస్ట్ బాధడు, ఎటువంటి నామం వాడావా, ఎటువంటి రూపాన్ని పలికావా, నేనే మార్గము, నేనే సత్యమని మాత్రం అనమాట. నువ్వు అందరూ సత్యమే, అందరి మార్గం ఒకటే, అందరి యొక్క అంశం కూడా పరమాత్మ యొక్క అంశే. చూసారా, ఏ ఒక్కళ్ళ ద్వారానో స్వర్గం చేరడానికి ఇదేమిటి రిజర్వేషనా ఏంటి? చాలామంది ఇతర ధర్మాల వాళ్ళు ఆ ఒక్క మార్గం వారే అట్లా చెప్తేనే మనకు మన సనాతన ధర్మం నువ్వు ఎట్లయినా వెళ్ళిపో, కానీ చేరుకోవాల్సిన గోలు చేరుకోవాలి. అదే రామకృష్ణ పరమహంసను ఒక ఆయన అడుగుతాడుగా, ఏమని, గురుగారు మీరేమో ఇక్కడేమో కాళికామాత అమ్మ నాతో మాట్లాడవేంటి అని చెప్పి ఒక్కరోజు మాట్లాడకపోతే అమ్మతో నా మనసు కనెక్ట్ అవ్వలేదు, అమ్మ నాకు సాక్షాత్కరించడం లేదు అని చిన్న పిల్లోడు డొర్లి ఏడ్చినట్టుగా ఏడ్చేవాడంట కింద మీద పడి. రామకృష్ణ పరమహంస చూసారా, స్పృహ తగ్గిపోయాడంట. ఆ అమ్మ కోసం ప్రార్థన చేసి ఇవాడు ఎందుకు కనపడలేదు అంటే అంత తీవ్రమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆయన శిష్యుడు అడుగుతాడు, నువ్వు చూస్తేనేమో కాళీ అంటున్నావు, ఇంకో వాటి దాటంగానేమో గుళ్ళో నుంచి రామా అని వినపడతా ఉంది. మా ఇంటి పక్కన వాడు తెల్లారుజామున 5 గంటలకి మైక్ పెట్టి అల్లా ఓ అక్బర్ అంటున్నాడు. సరే మొత్తానికి లేచాం కదా అని చెప్పేసి పని పాటలకు వెళ్తూ ఉంటే ఈ లోపల ఇంకొక ఆయన ఓం అంటున్నాడు. ఏంటంటే అసలు దేవుడు ఎక్కడున్నాడండి, ఏమనమంటారు మమ్మల్ని అని వచ్చి తీసుకుంటాడు. ఒరే అవన్నీ పక్కన పెట్టరా, నేను ఉదాహరణ చెప్తాను విను. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇది మిద్దె అంటే బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైన దేవుడు వచ్చి చక్కగా కూర్చుని ఉన్నాడంట అని తెలిసిందనుకో, ఏం చేస్తాను అంటే వామ్మో వాయో ఎన్ని జనం నుంచి ఎదురుతున్నాను, అమ్మయ్య రావాల్సిన దేవుడు వచ్చాడా అంటే గమ్మకు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతానండి. స్వామి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి డాములు పడిపోయి, బాబు నన్ను క్షమించేయను ఆయన, మళ్ళీ ఈ జన్మం నాకు వద్దు అని మొరపెట్టేసుకుంటానండి. అవునులేరా, ఎట్లా వెళ్తావు? అదేంటంటే పైన ఉన్నాడన్నారు కదా, దానికి మెట్లు ఉంటాయిగా, ఉంటే వాయువులోనో లేకపోతే ఆగ్నేయంలోనో ఉంటాయిగా, నైరుతిలో ఎవరు పెట్టలేండి, ఈ సైన్లో కూడా పెట్టకూడదు. అందుకని 2 దిక్కులో మెట్లు ఉండవు. మెట్ల మీద వెళ్ళిపోతానండి అంటే మెట్ల మీద వెళ్తాను అనేటటువంటి జ్ఞానం నీకు ఎలా కలిగింది? ఇదేంటండి, బిల్డింగ్ అన్నాక మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఆ దిక్కులో లేకపోతే ఈ దిక్కునో ఉంటాయి. ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. ఎట్లా తెలిసింది? రామకృష్ణ పరమహంస లిటరల్గా ఇది కరెక్ట్గా వినండి. మనకి మతాల మధ్య వైషమ్యాలు లేకుండా పోతాయి.
మతాలను భేదంగా చూడకూడదు అనేటువంటి విషయం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనకి అవగతం అవుతూ ఉంది. దేన్ని డిగ్రేడ్ చేయడానికి అవకాశమే లేదు. దేనికి ఉంటే ప్రతిఫలం దానికి ఉన్నది. నువ్వు మెట్లు అన్నావు చూడు, ఆ మెట్లో మీ నాన్న అవునండి, మెట్లుకి మా నాన్నగారు కట్టిన బిల్డింగ్కి మెట్లు ఉన్నాయి, మా తాతగారు కట్టిన బిల్డింగ్కి ఉన్నాయి. అంటే తరతరాలుగా మెట్లు మీద నుంచి వెళితే స్లాబ్ చేరుకుంటాము అని తెలిసింది అని అంటే ఇది బాగా సనాతనమైంది, పురాతనమైనటువంటిది. అదే మన ధర్మం. ఇప్పుడు కూడా కొత్తగా వాడు వచ్చాడు, అబ్బాయి ఆ మెట్లన్నీ ఇరుకండి బాబు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, దేవుడి పైన కూర్చున్నాడంటే ఖాళీగా ఉంటారా, వీళ్ళంతా కలిసి మెట్టు మీద నుంచి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, నేను అతి షార్ట్ కట్లో వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అని చెప్పేసి ఒక ఆయన ఆ బిల్డింగ్ వెనకాలగా చక్కగా ఒక కుర్చీ దాన్ని ఏమంటారు నిచ్చినేసి ఎక్కడం మొదలెట్టాడు. ఆయన కూడా బిల్డింగ్ దగ్గరికి పైనకే వెళ్తున్నాడు, ఆయన కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు మధ్యలో, అబ్బాయి ఇదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్, షార్ట్ కట్లో ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చండి అని చెప్పేసి ఒక తాడుకి హుక్ వేసి ఆ హుక్ గిరగిర దిక్కు పైన పెట్టగొడకేసి ఈయన ఎగబడుతుంది. ఈయన కూడా వెళ్ళేది అక్కడికి. ఆయనదొక మార్గం, ఈయనదొక మార్గం, ఈయనదొక. ఈ మతాలన్నీ ఇటువంటి మార్గాలతో ఉండేవి. ఆయా ప్రాంతాలను బట్టి వాళ్ళు పెద్దలు ఏర్పరిచినటువంటి మార్గాలనే వాళ్ళు మతాలుగా చెప్తున్నారు. సనాతనమైనది, పురాతనమైనది. ఒక బిల్డింగ్ మెట్లు ఉంటాయి, ఆ మెట్లు నేనే కాదు మా తండ్రి ఎక్కాడు, మా తండ్రితో పాటు మా తాత కూడా ఎక్కాడు, మా తాత పాటు ముత్తాత కూడా ఈ మెట్ల మీద నుంచి వెళ్ళాడు. అదే సనాతన ధర్మం అనేది మన ధర్మం. సరే, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా మానసిక స్వభావాలను బట్టి, ఆయా ఏరియాలో నువ్వు నివసిస్తున్న బట్టి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయగా ఈ దారి వదిలేసి ఇంకో దారికి పోతున్నావు. ఏ దారికి వెళ్ళినా కానీ పైకి వెళ్ళటానికి కదా. మనకి తెలియని దారిలో పోవటం కంటే తెలిసిన దారి, ఆల్రెడీ నలిగిన దారిలో వెళ్ళటం మంచిది కదా. అందుకని మన దారి మనం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కాలు దారి పడింది, ఇప్పుడు కోతలు పోసేసిన తర్వాత మోళ్ళు వేసుకుని మోళ్ళు ఉంటాయి, అవి నడవగా కాలు దారి పడిపోతాయి, నలిగిపోతుంది చక్కగా. అలా నలిగినటువంటి దారి, ఇటువంటి దారిని వదిలేసి కొత్తగా నిచ్చెలు వేసి ఎగబాగుతాను లేదా ఉక్కేసుకుని ఎగబాగుతాను అంటారు ఏంటి? కాబట్టి నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మంలో ఉండు. ఏ ధర్మం అయినా నిన్ను ఆ భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంగా మాట్లాడుతూ, అటువంటి ఇక్కడ అనుద్వేగకరం వాక్యం ఇక్కడంటే ఇతరుల యొక్క మనసును బాధ కలిగించుకోకుండా ఉండే విధంగా ఉండాలి. అంటే సత్యమైనదే ప్రియమైనదే ఉండాలి. సత్యమైన అది కఠినంగా ఉన్నా కూడా ప్రియంగా చెప్పాలి. అది మనకు దానికి కూడా ఉదాహరణ చెప్తున్నాం. ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాడు కుర్రాడు, వాడు అమ్మగారికి బాగోలేదని పోయింది, టపా కట్టింది, కిక్ ద బకెట్ ఇప్పుడే జరిగింది. ఈ విషయాన్ని హాస్టల్లో ఉన్నటువంటి పిల్లవాడికి ఒకసారి చెప్తే ఎంతో ప్రేమానురాగాలతో పెంచుకున్నటువంటి ఆ హృదయం ఏమైపోతుంది? అప్పుడు ఆలోచించాలి. ఫోన్లో అరే అమ్మగారికి అసలు బాగోలేదురా, మొగుడు వస్తే బాగుండని అంటుంది. ఏం జరిగింది అంటాడు. నీ అమ్మ పోయిందిరా అని అంటే వాడేమైపోతాడు? అప్పుడు ఆగాలి. అనుద్వేగకరమైనటువంటి విషయాల్ని ఆగి జాగ్రత్తగా మనం చెప్తాం. తర్వాత చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కడున్నావు? గుళ్ళో ఉంటే చెప్పకూడదని, చూసావా? ఏదైనా పనిలో ఉన్నాడని చెప్పకూడదు. తర్వాత ఫోన్ చేస్తాను. చాలా పెద్దలు ఇది మనం నేర్చుకోవాలి. ఓ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం లాగా టక్మంటే ఆడెవడో చెప్పాడు, మన గబా వాడు ఏ ఏరియాలో ఉన్నాడు చాలామంది చెప్తుంటారు. నేను కూడా అక్కడ మంచి ఇటువంటి సత్సంగాల్లో ఉన్నప్పుడు టక్మంట ఫోన్ చేసి మన వారసులో పోయాడు అయిపోయింది. పోయిందని మనం తేలేం కదా. ఆయన మహానుభావుడు ఎవరో దివ్యకృష్ణమూర్తి ఎవరో ఫిలాసఫర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇట్లా దివ్యకృష్ణమూర్తి ఆ టైప్ ఫిలాసఫర్. ఆయన సభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సభ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, 6-7 సంవత్సరాల నుంచి ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడించాలని. అటువంటి సభ చుట్టూ ప్రచారం చేశారు. అన్ని ఊళ్ళ నుంచి వచ్చి జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఏం చెప్తాడా అని చెప్పి. అంత గొప్ప ఫిలాసఫర్ ఆయన. ఆయన ప్రసంగం మొదలుపెట్టి అరగంట సాగితే అత్యద్భుతమైనటువంటి ప్రసంగం సాగుతూ ఉంది. ఈ లోపల గబగబా ఒకడు కార్యనిర్వాహకులు ఒక ఆయన గబగబా వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి ఈ చెవులో ఏంటో చెప్తాడు. చెప్తే ఆయన ఒకసారి ఇలా చూసి ఆయన మళ్ళీ ఈయన ఏదో రెండు మాటలు అడుగుతాడు. ఆయన ఏదో చెప్తాడు, సరే అని అంటాడు. స్పీచ్ కంటిన్యూ చేస్తాడు. ఆ స్పీచ్ 2 గంటల స్పీచ్ తర్వాత ఈ కింద కూర్చొని చూసే ఆడియన్స్లో పెద్ద ఆయన ఒక లేచి, ఏమయ్యా నువ్వు వెళ్ళి ఆయన చెవు అప్పుడే కొరకాలా? అరగంట క్రితం నేను చూశాను, మీటింగ్ అయినాక ఆయనతో మాట్లాడకూడదా? నువ్వు అనవసరంగా మధ్యలో ఆఫ్ చేసావు అని చెప్పేసి ఈ వ్యక్తిని అంటే, బాబు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే వాళ్ళ మిస్సెస్ గారు కాలం చేశారు అని నేను చెప్పాలి కదా అంటే, మరి ఆయన ఏమన్నాడు అని అడిగితే, హాస్పిటల్లో ఉందా బ్రతికే ఉందా అని 2 క్వశ్చన్లు వేశాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళామండి,
కానీ పోయిందండి అని చెప్పాడు. పోయిందా, ఓకే అని చెప్పి ఆయన స్పీచ్ కంటిన్యూ చేశాడు. ఆయన వచ్చి ఏమంటాడు, ఏమండి మీ ఆవిడ గారు పోతే మీరు స్పీచ్ ఎలా ఇచ్చారు, అప్పటికప్పుడు ఆపేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే, ప్రాణం పోకముందు ఏదైనా హాస్పిటల్ మార్చాలన్నప్పుడు గబగబా వైపు పరిగెత్తి ప్రాణాన్ని రక్షించడానికి మన గబగబా వెళ్ళిపోతాం. పోయినాక నువ్వు చేసేదేముంది, ఒక అరగంట లేటుగా వెళ్తాం. లక్షలాది మంది ఇన్ని సంవత్సరాల నుంచి నా ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉంటే పోయినటువంటి ఆ కట్టె కోసం నేను ఒక అరగంట లేటుగా వెళ్తే మాత్రం నష్టమే ఉంది. అందుకే నేను స్పీచ్ కంటిన్యూ చేశాను. సరే, ఎంత గుండె ధైర్యం, ఎంత మనోనిపుణం ఉండాలా. మన చేతిలో లేనటువంటి విషయాల పట్ల ఈ రకమైనటువంటి ఆలోచనగా ఉండాలా. మన చేతిలో ఉండేటటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా మనం ఎట్లా దాన్ని ఒడిసిపట్టుకోవాలో చూడాలి. కానీ మన చేతిలో లేనటువంటి విషయాలు కూడా మనం నెత్తినేసుకుని విపరీతమైనటువంటి బాధలకు గురైపోతాం. చూసారా, అటువంటి అనుద్వేగకరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం చెప్తూ ఆఖరిగా సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగినటువంటి వాక్యముని మనం మాట్లాడాలి. కాబట్టి సత్యం కఠినంగా ఉన్నా కూడా దాన్ని ప్రియంగా చెప్పాలి. అందుకని ఇప్పుడు సైకాలజీలో ఏంటంటే పిల్లలు చదువుల కోసం వీటి కోసం మోటివేషన్ ప్రోగ్రామ్స్లో చెప్తుంటారు. ఆ తల్లిదండ్రులు అందుకు పనికిరావు, ఇందుకు పనికిరావు, డ్యాములు అది ఇది అని అంటూ ఉంటే ఇక్కడ అట్టా తయారవుతాడు. వాడికి ఇంట్రెస్ట్ లేదో తెలియజేసి వాడిని దానిలో ప్రోత్సహిస్తూ ఉంటుంది. నువ్వు ఎంతటి వాడు అంతటి వాడు అంటూ ఉంటే అటు పైకి వస్తాడు. అట్లాగే అన్నాడు అర్జునుడిని భారతంలో, మరి పారేసి వెళ్ళిపోతున్నాడు వీరికి పొంద అని అల్లా శ్రీకృష్ణుడు ఎప్పుడు డిస్కరేజ్ చేయలే. నువ్వేంటా పెద్ద బోటుగాడు అన్నారు, అర్జునుడు అంటే అబ్బో అసలు ఏదో అన్నారే, ఏంటి నువ్వేంటో పారేస్తున్నావు ఎప్పుడు అట్లా అల్లా. ఆయన ఆ గాంధీవం వదిలేసి వెళ్ళిపోతున్నా కూడా ఆయన పొగుడుతూనే ఉన్నాడు తప్ప. అంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలనేటువంటి విషయం చెప్తూ, అనుద్వేగకర వాక్యం అంటే ఉచ్చరింపబడి వాక్యము పరుల మనసుకు నొప్పి కలిగించరాదు. అమ్మ అంటే అమ్మని తలుచుకున్నాం, నీ అమ్మ అంటే అదే ఒక అక్షరం చేర్చి నీ అమ్మ అన్నాడు అనుకో. అందుకని అది దానికి బాధాకరంగానే ఉంటుంది. ఎప్పటికీ అర్థం కాదంటే నీ అమ్మ అన్నాడు అనుకో, నీ అమ్మ నీకు అర్థం కావట్లేదా అని అన్నారనుకో, అప్పుడు ఏమైపోతుంది మన మనసు, అర్థం కావట్లేదా, ఓకే అర్థమయ్యేటట్టు. ఈయన ఏం చేశాడు, ఇట్లా తిట్టి చెప్పడం మొదలెట్టాడు. ఇక ఆడికి ఆ తిట్టే గుర్తుంటుంది తప్ప చెప్పింది ఎక్కడ వాళ్ళు, అవునా కదా. అందుకని ఇక్కడ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. మంచిని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి సత్యవాక్కు అయినప్పటికీ దాన్ని పరుషముగా అప్రియముగా పలకరాదు. చూసారా, ఇతరులకు ప్రియముగా హితముగా ఉండవలను అనేటటువంటి విషయం చెప్తూ, అభ్యసనం అని చెప్పినందువల్ల అట్టి స్వాధ్యాయమును లెస్సగా అభ్యాసం చేయవలని, ప్రతిరోజు దాన్ని సాధించవాలని స్పష్టమవుతుంది. అంటే జ్ఞానము కదా ప్రధానము, శాస్త్రాభ్యాసం ఎందుకు అని పలుకు వారికి ఇచ్చిన చక్కని సమాధానం. నేను అన్నీ కూడా ధ్యానంలో తేల్చేసుకుంటాను. నాకు ఏ పుస్తకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అదో మతంలా తయారవుతుంది. ఏ శాస్త్రము చదవాల్సిన అవసరం లేదు. ఏ విగ్రహారాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ధ్యానంలో కూర్చుంటే నాకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏదైతే ఇక నువ్వు ఎటువంటి అనుష్ఠానాలను పాటించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు 24 గంటలు కాదు, 34 గంటలు కాదు, వరుసగా 100 గంటలు కూడా ధ్యానం చేసేసి, చూసారా, ఆ రకమైనటువంటి ధ్యానం చేసి పిచ్చి వాళ్ళు అయిపోయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానం ఎంతవరకు అంతవరకే. ఇక్కడ భగవంతుడు అటువంటి ధ్యానాలని, అంటే క్రియారూపమైనటువంటి విషయాలన్నీ వదిలేసి, అంటే మనం చేస్తేనే ఆ పని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆ పొయ్యి వెలిగించాలనుకున్నానండి. నేను ధ్యానంలో కూర్చుని నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ కట్టెల మీద పెడితే ఎప్పుడుకో ఎలిగింది అనుకోండి. ఆ యజ్ఞగుండంలో వెలిగిస్తుంటారు కదా ఋత్విక్కులు. కాకోకుండా వెంటనే నేను కుర్చీ దిగి చక్కగా దానికి కావాల్సినటువంటి అగ్గిపెట్టి తీసుకుని పెట్టమని వెలిగించాను. 5 నిమిషాల పని. ఏది సుఖకరం? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద ధ్యానాలు చేసి టైం వేస్ట్ చేయదు. భగవాన్ సత్యసాయి బాబు కూడా అది చెప్పారు. చూసారా, ఈ ధ్యానం ఎందుకోసం చేయాలంటే మనకున్నటువంటి ఈ 5 ఇంద్రియాలని అరికట్టుకుంటాను.
ఈ 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఈ ఇంద్రియాలన్నింటినీ పొదిగి పట్టుకుంటాయి. అవన్నీ ఒక లైన్ మీదకి రావాలి, అంటే ఏకాగ్రత కుదరాలి. ఈ ఏకాగ్రత కుదిరిన తర్వాత ఎబోవ్ ది లెవెల్ ఆఫ్ ఈ 5 ఇంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలకి అతీతమైనటువంటి స్థితిని సాధిస్తే అప్పుడు సమాధి. ఆ సమాధి స్థితిలో 11 సెకండ్స్ 11 సెకండ్లు ఊగిసలాడుకోకుండా మనసు ఉందన్నా కూడా వాడు ఏకాగ్రత సాధించిన వాడి కింద లెక్క అని చెప్పాడు. దానికోసం గంటలు తరబడి ధ్యానాలు చేయాల్సింది. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే అభ్యసనం అని చెప్పినప్పుడు అతి సాధ్యం లెస్సగా అభ్యాసం చేయాలని, ప్రతిరోజు దాన్ని సాధించడానికి స్పష్టమవుతుంది. ధ్యానము కదా ప్రధానము, శాస్త్రాభ్యాసం ఎందుకు అని కొంతమంది పలుకుతారు. అంటే శాస్త్రాల్లో ఏం చెప్పారు, పెద్దలు ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇతిహాసాలన్నీ మనకు ఏమి నేర్పుతున్నాయి, న్యాయశాస్త్రం ఏం చెప్తుంది, తర్కశాస్త్రం ఏం చెప్తుంది, వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తోంది, ఇవన్నీ శాస్త్ర గ్రంథాలు మనిషి ఎట్లా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది. ఇవన్నీ ఏమీ లేకోకుండా ధ్యానంలో కూర్చుని అన్ని పరిష్కారం అవుతాయా? కొన్ని పరిష్కారం అయ్యే ఉంటాయి, కొన్ని పరిష్కారం అవనయ్యే ఉంటాయి. అవి తెలుసుకుని చేయాలి అని పలుకుతూ ఇచ్చట చక్కని సమాధానం భగవానుడు వస్తాడు. ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయంలో శాస్త్రాదులను పరిశీలించుట ముఖ్యము. ధ్యానానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చావో అంతకంటే ఎక్కువ ఈ వేదాంగాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తెలుసుకోవాలి కదా. అసలు ముందు జ్ఞానం తెలుసుకుంటే మనం ప్రాక్టికల్గా ధ్యానంలో కూర్చుని దాన్ని ధ్యానించవచ్చు. సరే, తెలుసుకోవాలి అంటే ముందు శాస్త్ర పరిజ్ఞానం కావాలి కదా. మరి ఇంతవరకు నేను భగవద్గీత పట్టుకోలేదు, ఏ ఉపనిషత్తులో ఏముందో కూడా నాకు అర్థం కాదు. ఇంతవరకు 4 వేదాలు ఉన్నారు, ఏ వేదం దేని గురించి చెబుతుందో తెలియదు. నాకు శాస్త్ర పాండిత్యం లేకుండా పోయింది. నాకు ముక్తి లేదా మోక్షం కావాలంటే ఎట్లా వస్తుంది? ఇవన్నీ ఏనాటి నుంచో ఏచికూర్చి పెట్టారు కదా ఋషులు. వేదాంగాలన్నింటినీ మన కోసం పెట్టారు కదా. 18 ఇవన్నీ అర్థం కావేమో అని చెప్పి ఉపనిషత్తులు అనేటువంటి మరీ క్రూడ్ మెటీరియల్గా ఉంది, వేదాల రూపంలో చెబుతూ ఉంటే అది ఎంతకంటే కొండలాగా ఉంది, అది అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ వీటన్నింటినీ సంకలనం చేస్తూ 18 పురాణాలు వ్యాస భగవానుడు రాసి మనకి దగ్గరికి తీసుకొస్తే అవి అర్థం కాక పుట్టిన పురాణాలాగా పక్కన పెట్టేస్తున్నాము. చివరికి పిట్ట కథలకే అలవాటు పడిపోయి ప్రవచనకర్త ఎన్ని పిట్ట కథలు చెప్పాడు, ఎంత గొప్ప జ్ఞానం చెప్పాడు అని అనుకునే స్థితికి దిగదాలి. అసలు మినిమం నాలెడ్జ్ ఏ పుస్తకమన్నా చదివామా జీవితంలో? ఋషి రుణం, తల్లిదండ్రి రుణం, దైవ రుణం తీర్చుకోవాలి. దైవ రుణం ఏనాటికి తీర్చుకోలేము, తల్లిదండ్రులు సేవ చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. మరి ఋషికి రుణపడిపోయి ఉన్నాం మనం అంతా కూడా. మన ఋషి సాంప్రదాయంలో పెరిగినటువంటి వాడు, సనాతన ధర్మం అంతా కూడా గురు శిష్య పరంపరతో వచ్చినటువంటి ఋషి సాంప్రదాయానికి సంబంధించింది. ఆ గురువు చెప్పినటువంటి విషయాన్ని శిష్యుడు ఆకలింపు చేసుకుని బైహార్ట్ చేసి తర్వాత మళ్ళీ శిష్యుడికి అందిస్తే అలా వచ్చినటువంటి వేద జ్ఞానం, అలా వచ్చినటువంటివే ఉపనిషత్తులు, అలా వచ్చినటువంటివే ఈ మహాభారత ఇవన్నీ కూడా. వీటిలో ఏముందో తెలుసుకోకుండా, శాస్త్ర పరిజ్ఞానం లేకోకుండా ఎట్లా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అభ్యాసం చేయవలసింది, రోజుకు చాప్టర్ అయినా తీసి చదవాల్సింది, ఏముందో దాన్ని తెలుసుకోవాలి. అందుకనే శ్లోకము తీరదు, శ్లోకం చదివినంత మాత్రం. దానికి కింద ఉన్నటువంటి ఆ భావం తెలుసుకోవాలి, ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆచరణ చేయాలి. ఆచరణ చేస్తేనే మనకి ఈ గ్రంథం యొక్క పట్టు తెలుస్తుంది. అట్లాగే శాస్త్రాలను పరిశీలించుట, అధ్యయనం చేయట, నిప్పుకు గాలి తోడైనట్లు అతని జ్ఞానాదులకు చాలా అప్పుడు సహాయకారిగా ఉంటుంది. నిప్పుకి గాలి తోడైందనుకోండి, ఇక నా సామిరంగా ఎన్ని ఊళ్ళైనా తగలబెట్టేస్తాను. నిప్పు ఎలుగుతూ ఉంది, ఏ గాలి లేదనుకోండి, అక్కడే ఎలిగి ఆరిపోతుంది. అదే గాలి తోడైందనుకోండి, ఇది వెళ్ళి ఇంకో గడ్డి వాము అనుకుంటే అక్కడి నుంచి అట్లా విపరీతమైన గాలి వచ్చినప్పుడు ఆ గాలికి మొత్తం ఊరండి. అట్లాగే నీకు కనుక శాస్త్ర పరిజ్ఞానం ఉంటే, ఆ నిప్పు అనేటటువంటి కణిక నీలో ఉంటే, ధ్యానం అనేటటువంటి వాయువు తోడైందంటే నీకు జ్ఞాన పరంపరగా తెలిసిపోతా ఉంటుంది జ్ఞానం. అందుకని ధ్యానాన్ని జ్ఞానం కోసం ఉపయోగించుకోవాలి. ధ్యానాన్ని మోకాడు నిప్పుల కోసం కాదు, నేర్చిపోయే ఎటుకు గురించి కాదు. కీళ్ళ నొప్పులు తగ్గినాయండి, తలనొప్పులు తగ్గినాయండి అని చెప్తుంటారు. వాటికి తగ్గితే ప్రయాణంలో పదనిస్తుంది అంతే. మనం ఇందాక అనుకున్నాగా విజయవాడలో పోయేటప్పుడు లోపల మనకి బోనస్గా గంటపాటు చూస్తాం, కనుక ఆ తగ్గిపాటు చూస్తాం. అట్లా అనుకోవాలి తప్ప ధ్యానాన్ని జ్ఞానం కోసం ఉపయోగించాలి.
ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుని అక్కడ మాట్లాడాలన్నప్పుడు మాట్లాడవచ్చు. జ్ఞాన పరిశీలన అవసరం. అంటే శాస్త్రాన్ని పట్టుకోవాలి. శాస్త్రాన్ని పట్టుకోవాలంటే శాస్త్రకారుని పట్టుకోవాలి. ఈ శాస్త్రాన్ని పట్టుకోవాలంటే శాస్త్రకారుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ మార్కెట్లో దొరికేటటువంటి వస్తువు కాదు, ఆకారం కాదు. అందుకనే ఒక విగ్రహ రూపంలో కొలుచుకుంటున్నాం. విగ్రహారాధన చేయొద్దు అంటాము. ఎందుకు చేయొద్దు? విగ్రహారాధన చేస్తే నా మనసు నిలబడతా ఉంది. ఏదైనా మనసు నిలబెట్టుకోవడానికే కదా. కాబట్టి అంత లోతైనటువంటి జ్ఞానం మనకు రావాలి అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే ఇట్టి అధ్యయనం చేతను, ప్రణవాది మంత్రములు జపం చేతను, సత్యవాక్కు చేత వాక్ శుద్ధి కలుగుతుంది. అది మన వాక్ శుద్ధి కలగాలి. ఒక మాట అన్నాము అని అంటే అది జరిగి తీరుతుంది అని అంటే కొంతమంది మహానుభావులు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి నియమనిష్ఠతో కూడినటువంటి మంత్రజపంతో కూడినటువంటి ఆ ప్రక్రియలన్నీ తెలిసినటువంటి వాళ్ళు, రోజు ఓం మంత్రం జపించేటటువంటి వాళ్ళు, ఓంకారాన్ని అంటే ప్రణవాన్ని మాత్రమే ధ్యానిస్తూ ప్రణవస్వరూపుడు అని చెప్పేసి కొలిసేవాళ్ళు, సత్యవాకుతో మాట్లాడేవాళ్ళు. వాడు మాట అన్నాడంటే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ పూర్వకాలంలో మనం చాలా వరకు విన్నాం. కాబట్టి ఆ రకంగా వాచికమైనటువంటి తపస్సు చేయాలి. అంటే పరులకు నొప్పింపగలగేది, సత్యమైనది, ప్రియమైనటువంటిది, హితముగా ఉంటున్నది. చెవులకి ఇప్పుగా ఉండాలి. ఏం చెప్పినా సడన్ వాసన చెప్పవద్దు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు మీరు ఏడవద్దు. వాళ్ళు ఏడు మర్చిపోయారు. పోతే పోయాడు, 2 నెలలు అయింది, అయిపోయింది, అన్ని సర్దుబాటు అయిపోయినాయి. మళ్ళీ వెళ్ళి ఇంత అన్యాయం నీకే జరిగింది, నాకే జరిగిందేమో, వీళ్ళంతా సుఖంగా ఉన్నారేమో, నాకే ఇటువంటి కష్టాలు మళ్ళీ ఆ ఓదార్పు కూడా హితంగా ఉండాలి. ఇంతక ఎందుకు వెళ్తావు? మేమంతా లేవా? మేము ఉన్నాం. తర్వాత సంగతి ఉన్నాము. 10,000 అప్పటికి తెలిసినప్పుడు టాటా గ్రూప్ ఫోన్ కావదు, మాట్లాడడం ఏమేమి సాక్షి కూడా రమ్మంటే రాలేము. అబ్బో డెత్ సర్టిఫికేట్ తీసుకుంటానికి చుట్టుపక్కల వాళ్ళు సంతకాలు కావాలని చెప్పి మున్సిపాలిటీ నుంచి వచ్చినప్పుడు పక్కింటి రంగు మనకు బయటపడుతుంది. ఏమండి నేను పెట్టమంటున్నారు కానీ పెట్టవచ్చు కానీ నేను కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయి ఉన్నాను సార్, నేను కాదు నేను ఇంకో అయితే పెట్టించాను. సంతకం అంటే భయం మనకి, అవునా? చేసేవాళ్ళు కూడా అట్లాగే ఇదే పేరు కొన్ని మోసాలు చేసి ఉన్నారు కాబట్టి తెలుస్తాం. కాబట్టి ధైర్యంగా మాట్లాడటం, ధైర్యాన్ని చెప్పటం, అది కూడా హితంగా చెప్పటం అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటే అది వాచిక తపస్సుకు సమానమే. కాబట్టి ఇటువంటి వాచికమైనటువంటి తపస్సుని ఇది సరే ముగించేద్దాం. ఆ రకంగా ఈ చాప్టర్లో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం ఇవాళ 15వ శ్లోకం వరకు మాట్లాడుకుంటూ శారీరకమైనటువంటి తపస్సు ఏంటో తెలుసుకున్నాం. మానసికమైనటువంటి తపస్సు ఎట్లా చేయాలని తర్వాత తెలుసుకుంటాం. వాచికమైనటువంటి తపస్సు ఏంటో మనకు అర్థమైంది. అందుకని ఏదో ఒక నామాన్ని తీసుకోవాలి. ప్రతి వ్యక్తి నీకు ఇష్టమైనటువంటి నామాన్ని తీసుకుని కనీసం 108 సార్లు మనం నోటితో అనాలి. శుద్ధి అవుతుంది. చూసారా? ఇంకా చదవగలిగితే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, వీటి వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది. ఆ నాలుగు పలచబడుతుంది, ఉచ్చారణ కరెక్ట్గా ఉంటుంది. లలితా సహస్రనామాన్ని ఒక్కసారి కనుక మనం పఠిస్తే ఆ వాక్ శుద్ధి బ్రహ్మాండంగా కలుగుతుంది. పఠించే తీరులో పఠించాలి. అంటే దాని యొక్క అర్థం తెలిస్తే ఇంకా గొప్పగా పఠించవచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభుశ్రేషం విశ్వాకారంగా కుసుమేవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయం యోగి విద్యారగమ్యం ఓ డబా 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 గోల్డెన్ రాళ్ళు తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసి గెలకొట్టినట్టుగా కాకుండా ప్రతి దానికి అర్థాలు ఉన్నాయి. దానికి ప్రతిదానికి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు తెలుసుకుని ఇది కనుక ఒల్లి వేస్తూ ఉంటే ఆ స్వీట్నెస్ వేరుగా ఉంది. అందుకే దాన్నే జ్ఞానం అంటారు. అటువంటి జ్ఞానం బోధించడానికే మహాత్ముడు ఎంతగా మనకి చెప్తున్నాడు. కాబట్టి ఏదో ఒక నామాన్ని తీసుకుని ఆ రకమైనటువంటి సాధన చేస్తూ ముందుకు వెళదామని, అటువంటి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని, మానసికమైన ప్రశాంతతని కూడా ఆయనే కలగజేయాలని ఆయన ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.